హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. తెలుగు సాహితీ లోకానికి, ముఖ్యంగా బాల సాహిత్యానికి పరిచయం అక్కర్లేని పేరు వసుంధర. నీతి కథలు, రత్నాల్లాంటి కథలు, బొమ్మరిల్లులో కొలువుదీరిన అందమైన బొమ్మల్లాంటి కథలు. వసుంధర గారి కలం నుంచి జాలువారిన బొమ్మరిల్లు బాల సాహిత్యం మన చందమామ కథలు ఛానల్లో మీ ముందుకు, మీ అభిమానాన్ని పొందేందుకు. ఇప్పుడు వసుంధర గారి మాటలు విందాం. మా కథల్ని అమితంగా ఇష్టపడి తన బొమ్మరిల్లు పత్రికలో వందలాదిగా ప్రచురించి ఆదరించి ప్రోత్సహించిన మిత్రులు శ్రీ విజయబాబినేడికి, ఆ కథలకు సొగసులద్దిన అందాల బొమ్మల మాన్య చిత్రకారులకు, ఆ కథల్ని బొమ్మల్ని అమితంగా ఇష్టపడి సంపుటీకరణకు తీర్చిదిద్దడానికి ఆత్మీయంగా కష్టపడిన రచనశాయికి మా కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ దంభ వేదాంతం. రచన వసుంధర గారు. ఈ కథ మార్చ్ 1997 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. చిత్రకూటం అనే నగరంలో రాజేశ్వరుడనే మేధావి ఉన్నాడు. ఆయన ఎంత క్లిష్టమైన సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలడని అంతా చెప్పుకునేవారు. ఒకసారి ఆయన వద్దకు పెద్ద మనిషి వచ్చి దంబుడనే వాడి గురించి చెప్పాడు. ఈ దంబుడికి వాగుడెక్కువ, పని లేదు. ప్రతిరోజు ఎవరినో ఒకరిని వేటాడి పట్టుకుని తనకు తోచిన కబుర్లు చెబుతాడు. ఆ కబుర్లు వినడానికి కుతూహలంగా ఉండవు, వాటికి అర్థమూ ఉండదు. మా వీధి వారందరికీ దంబుడొక సమస్యగా పరిణమించాడు. తమరు వాడి సమస్యను ఎలాగో అలా పరిష్కరించాలి అన్నాడు ఆ పెద్ద మనిషి. ఈ ప్రపంచంలో అర్థం లేని కబుర్లు చెప్పేవారుండరు, అర్థం చేసుకునే శక్తి మనలో ఉండాలి అంతే అన్నాడు రాజేశ్వరుడు. ఒక్కసారి దంబుడితో మాట్లాడండి, అప్పుడు వాడి సంగతి తమకే తెలియగలదు అన్నాడా పెద్ద మనిషి. ఏమీ అనలేక రాజేశ్వరుడు ఆ పెద్ద మనిషితో కలిసి దంబుడి ఇంటికి వెళ్ళాడు. ఆ సమయానికి దంబుడెవరితోనో ఆగకుండా మాట్లాడేస్తున్నాడు. ఆ వ్యక్తి వచ్చిన వారిద్దరికీ 2 చేతులు జోడించి, అయ్యా, సమయానికి వచ్చి నన్ను రక్షించారు, తమకు కృతజ్ఞుణ్ణి. నేనిప్పుడు తక్షణం వెళ్ళి వైద్యుణ్ణి చేరి నా కొడుక్కి మందు తెచ్చుకోవాలి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పెద్ద మనిషి రాజేశ్వరుణ్ణి దంబుడికి అప్పగించి వెళ్ళిపోయాడు. ఆయన దంబుడితో కాసేపు మాట్లాడాక, నువ్వు సామాన్యుడివి కాదు, కారణజన్ముడివి. నువ్వు మాట్లాడే ప్రతి మాటలోనూ గొప్ప అర్థముంది. కాసిని తాళపత్రాలు ఇవ్వు, ఎప్పటికప్పుడు వ్రాసుకుంటాను అన్నాడు. దంబుడు ఆశ్చర్యపడి ఆయనకు తాళపత్రాలు ఇచ్చాడు. దంబుడు మాట్లాడుతున్నంతసేపు రాజేశ్వరుడు తాళపత్రాల మీద ఏదో వ్రాసుకుంటూ మధ్య మధ్య చిన్న ప్రశ్నలు వేస్తుండేవాడు. అలా కాసేపు అయ్యాక ఆయన వాడితో, నా మాట విను, నువ్విక ఎవరితో మాట్లాడకు. నీ మాటలు చాలా విలువైనవి, నీకు చాలా పేరు తెస్తాను. నువ్వు నాతో మాత్రమే మాట్లాడుతూండు అని హెచ్చరించి వెళ్ళాడు. ఆ రోజు సాయంత్రం రాజేశ్వరుడు నగర పాలకుడైన శోషితుణ్ణి కలుసుకుని, అయ్యా, రేపటి నుంచి నేను నగరవాసులకు దంభ వేదాంతం వినిపించదలుచుకున్నాను. అది ఎంతో ప్రయోజనకరం, ఆసక్తికరం. తమరు అందుకు తగ్గ ఏర్పాట్లు చేయించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు. ఈ దంభ వేదాంతం ఏమిటో శోషితుడికి అర్థం కాలేదు. రాజేశ్వరుడి గొప్పతనం తెలిసినవాడు కాబట్టి ఆయన ఏర్పాట్లకు వెంటనే ఒప్పుకున్నాడు. మర్నాడే నగరంలోని పెద్ద భవంతిలో దంభ వేదాంత ప్రచారం మొదలైంది. రాజేశ్వరుడు మొదలు పెడుతూ దంబుడనేవాడితో తను సంభాషించానని చెప్పాడు. దంబుడు చెప్పిన మామూలు మాటల్లోంచి వేదాంత సారాన్ని పట్టుకొని పిట్టకథల రూపంలో ఆయన వివరించి చెబుతుంటే ప్రజలు ముగ్ధులై విన్నారు. ఆ రోజుకు సభ ముగిశాక అందరూ ఆయనకు ఎన్నో కానుకలిచ్చి వెళ్ళారు. ప్రతిరోజు రాజేశ్వరుడు దంబుణ్ణి కలుసుకుని గంటల తరబడి మాట్లాడేవాడు. తాళపత్రాల మీద ఏదో వ్రాసుకునేవాడు. వారానికొకసారి తమ సంభాషణ సారాన్ని దంభ వేదాంతంగా నగరవాసులకు వినిపించేవాడు. దంభ వేదాంతం అద్భుతంగా ఉంటోందని పేరు వచ్చింది. వినడానికి చుట్టుపక్కల నగరాల నుంచి కూడా జనం రాసాగారు. రాజేశ్వరుడికి దంభ వేదాంతం పేరు చెప్పి ఆదాయం బాగా పెరిగింది. దంబుడు కూడా దంభ వేదాంతం వింటున్నాడు. తను చెప్పే దాంట్లో ఇంత సారమున్నందుకు వాడు ఆశ్చర్యపోతున్నాడు. అయితే తన పేరు చెప్పి రాజేశ్వరుడు
బోలెడు డబ్బు సంపాదిస్తూ తనకేమీ ఇవ్వడం లేదని వాడికి బాధగా ఉండేది. ఒక రోజున దంబుడు రాజేశ్వరుడితో ఈ విషయం చెప్పి, మీ ఆదాయంలో నాకు వాటా కావాలి అన్నాడు. రాజేశ్వరుడు అందుకు ఒప్పుకోలేదు. దంబుడు చెప్పే మాటల్లో విశేషమేమీ లేదని, తన తెలివితేటలతో దంభ వేదాంతాన్ని సృష్టిస్తున్నానని అన్నాడాయన. అయితే సరే, ఇక మీదట మీతో మాట్లాడను, వెళ్ళండి అన్నాడు దంబుడు ఆయనతో కటువుగా. రాజేశ్వరుడు కలవరపడి తనకొచ్చే ఆదాయంలో 4వ వంతు వాడికిచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. మళ్ళీ దంభ వేదాంతం నిర్విఘ్నంగా కొనసాగుతోంది. మరికొన్నాళ్ళు గడిచాక దంబుడు రాజేశ్వరుడితో, వేదాంతానికి పెట్టిన పేరు నాది, వేదాంతానికి మూలం నేను, మీకొచ్చే ఆదాయంలో సగమైనా నాకిచ్చారా సరే సరి, లేకుంటే నేను మీతో మాట్లాడను అని బెదిరించాడు. నాయనా, చినుకు నీళ్లల్లో పడితే నీళ్లల్లో కలుస్తుంది, ముత్యపు చిప్పలో పడితే ముత్యం అవుతుంది. నేను నీ మాటల్ని ముత్యాలుగా మారుస్తున్నానంటే అది నా ప్రతిభే తప్ప నీ మాటల గొప్పతనం కాదని ఇదివరకే చెప్పాను. 4వ వంతు ఆదాయం ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు. కానీ సగానికి సగం అడిగే మాట అయితే నేనిక దంభ వేదాంతానికి స్వస్తి చెబుతాను. నీ వేదాంతాన్ని నువ్వే చెప్పుకో అన్నాడు రాజేశ్వరుడు చిరాకుపడి. దంబుడు తడబడి ఆలోచించుకునేందుకు గాను ఒకరోజు గడువు కావాలన్నాడు. రాజేశ్వరుడు తల అడ్డంగా ఊపి, ఇందులో ఆలోచించడానికి ఏముంది? నీకై నువ్వు ఎందరితోనో మాట్లాడి ఉన్నావు. నీ ప్రతిభకు గుర్తింపు వచ్చిందా? దంభ వేదాంతం వల్ల ఆదాయం ఉందని తెలిసి కూడా ఎవరూ నీతో మాట్లాడాలని రావడం లేదు అంటే నా వల్లనే నీకు పేరొస్తోంది. ఈ విషయం మరచిపోకు. ఈరోజు నీవు కాదంటే రేపు నేను మరొక వ్యక్తిని ఎన్నుకొని ఇంకో కొత్త వేదాంతాన్ని ప్రారంభించగలను అన్నాడు. దంబుడు కలవరపడి రాజేశ్వరుడి షరతుకి ఒప్పుకున్నాడు. అప్పుడు రాజేశ్వరుడు దంబుడితో, అయితే ఇక మీద నా అనుమతి లేకుండా ఇతరులతో మాట్లాడనని, నాతో మాత్రమే మాట్లాడుతానని ఒప్పందం మీద సంతకం చేయి. అంతేకాదు, ఇంకెప్పుడు నాతో మాట్లాడనని నన్ను బెదిరించకూడదు అన్నాడు. దంబుడు అన్నింటికీ ఒప్పుకొని ఒప్పందం రాసి ఇచ్చాడు. ఆ తర్వాత కొంతకాలానికి దంభ వేదాంతం అయిపోయింది. రాజేశ్వరుడి భార్య అందుకు నొచ్చుకుని, ఒకసారి మీరు దంబుడి బెదిరింపుకు లొంగారు, రెండోసారి దంబుడినే బెదిరించారు. దంబుడు మీతో మాట్లాడనంటే కలవరపడి ఒప్పందం కూడా రాయించుకున్నారు. దంబుడి లాంటి వాడి మాటల్లోంచి వేదాంతం పలికించగల మీకు మాట్లాడడానికి మరో మనిషే దొరకకుండా పోయాడా? ఇప్పుడింతా చేసి ఒప్పందం వ్రాయించుకుని దంభ వేదాంతాన్ని ఎందుకు మానేశారు అని అడిగింది. రాజేశ్వరుడు నవ్వి, ఎవరి మాటల్లోంచైనా వేదాంతం పలికించగలను నేను. అది నా మేధస్సుకు పరీక్ష. అయితే ఏ పనికైనా ప్రయోజనం ఉండాలి కదా. దంబుడి వాగుడు ఆ వీధి వారందరికీ ప్రాణాంతకంగా ఉంది. అందుకని వేదాంతానికి వాడిని మాత్రమే ఎన్నుకున్నాను. ఆ వీధివారి సమస్య తీర్చాను. ఇప్పుడు ఆ వీధివారికి కూడా దంబుడి మాటలు విసుగు పుట్టించడానికి కారణం తమ చేతకానితనమే తప్ప అవి మరీ అర్థం లేని మాటలు కావని అర్థమైంది. అందుకని వారికి వాడి మీద దురభిప్రాయం తొలగింది. దంబుడు నాతో మాట్లాడనని మొదటిసారి అన్నప్పుడు వాడిలో ఆశలు పెంచాను, కొంత ఆదాయాన్నిచ్చాను. వాడి ఆశ ఇంకాస్త పెరిగింది. అప్పుడు వాడి స్థానం వాడికి అర్థమయ్యేలా చెప్పాను. దాంతో భయపడి నాతో కొత్త ఒప్పందానికి వచ్చాడు. ఈ ఒప్పందం వల్ల ఇతరులకు దంబుడి సమస్య తీరినట్లే కదా. నేను ఏ ప్రయోజనం కోరి దంభ వేదాంతాన్ని ప్రారంభించానో అది నెరవేరింది. మొదట్నుంచి నేను ఈ పని డబ్బు కోసం చేయలేదు, ఇప్పుడు అంతే చేశాను అన్నాడు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన దంభ వేదాంతం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ సభ్యత. ఈ కథ బొమ్మరిల్లులో వసుంధర గారు రచించారండి. ఇక కథలోకి వెళ్దామా? శంకరం నోటికి హద్దు లేదు. ఎటువంటి వారితోనైనా నోటికి ఏమి వస్తే అది మాట్లాడేస్తూ ఉంటాడు. ఒక పర్యాయం అతడు గ్రామాధికారితో మాట్లాడుతూ తక్కువ కాలంలో ఎక్కువ డబ్బు సంపాదించడానికి మోసానికి మించిన మరో సాధకం లేదని చెప్పాడు. అంతటితో ఊరుకోక ఆ ఊళ్ళో ఉన్న కొందరు గొప్ప వాళ్ళ గురించి చెప్పి, వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్లే, వాళ్ళందరినీ ఎలా మోసం చేయాలో నాకు బాగా తెలుసు అన్నాడు హేళనగా. ఈ సంభాషణతో గ్రామాధికారికి కోపం వచ్చి
నీకు బొత్తిగా సభ్యత తెలియకుండా పోయింది. పెద్ద మనుషులతో మాట్లాడవలసిన పద్ధతేనా ఇది? సభ్యత తెలుసుకోవడం అవసరం అన్నాడు హుందాగా. శంకరానికి ఒళ్ళు మండి, పెద్ద మనుషుల దగ్గర ఇలా ఎందుకు మాట్లాడతాను? మీ దగ్గర కాబట్టి అన్నాను అన్నాడు. దాంతో గ్రామాధికారి దిమ్మెరబోయాడు. ఇదండి వసుంధర గారి రచన సభ్యత. ఈ కథ మే 1979 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన ఇరుగు పొరుగుల ద్వేషం. ఇక కథలోకి వెళ్దామా మరి? కెయిరో నగరంలో ఇబ్రహీం, ఆలీ పక్కపక్కనే ఉండేవారు. ఇద్దరూ భార్య బిడ్డలతో సుఖంగా జీవిస్తున్నారు. కానీ ఒకరంటే ఒకరికి పడదు. ఇద్దరూ ఎప్పుడూ ఏదో ఒక చిన్న విషయం మీద పెద్ద ఎత్తున గొడవ పడుతుండేవారు. వారి మధ్య గొడవలు మాన్పించాలని ఎందరో ప్రయత్నించి విఫలమయ్యారు. వీరి గొడవల మూలంగా ఆ వీధిలో వారికి ప్రశాంత జీవనం కరువైంది. ఒకసారి ఆ వీధిలోని ఒకరి ఇంటికి రహీం అనే వృద్ధుడు చుట్టపు చూపుగా వచ్చాడు. అతడికి ఇబ్రహీంతో కూడా కొంత బంధుత్వం ఉంది. అలీతో తన బంధువు ఇబ్రహీం గొడవ పడుతున్నాడని తెలిసిన రహీం ఒకరోజు ఇబ్రహీంని పిలిచి గొడవకు కారణాలు అడిగి తెలుసుకున్నాడు. తర్వాత ఇరుగు పొరుగులు సౌఖ్యంగా ఉండి శాంతియుత సహజీవనం చేయాలని హితవు చెప్పాడు. దానికి ఇబ్రహీం నవ్వి, అలీ ఎంత దుర్మార్గుడో నువ్వు ఊహించలేవు. వాడు నన్ను ఎన్నో విధాలా బాధ పెడుతున్నాడు. అందుకే నాకు వాడంటే ద్వేషం. లేకుంటే నేను అనవసరంగా ఒకరితో గొడవ పెట్టుకునే మనిషిని కాదు అన్నాడు. ఇబ్రహీం అలాగనడం రహీంకి నచ్చలేదు. అది నీ భ్రమ. అలీ నిన్ను పెట్టే బాధలు సామాన్యమైనవి. ఇక్కడి నుంచి మా గ్రామానికి వెళ్ళడానికి ఓ అడ్డదారి ఉంది. ఆ దారిలో ఓ పిశాచం ఉంది. అది ఉత్త పుణ్యానికి అందర్నీ ఏడిపిస్తూ ఉంటుంది. అది పెట్టే బాధలు భరించలేక అంతా ఆ దారిన వెళ్ళడం మానేశారు. ఒక్కసారి ఆ పిశాచం పెట్టే బాధలు చవిచూసావంటే నీ జీవితంలో ఎలాంటి వారినైనా క్షమించగలుగుతావు అన్నాడు రహీం. అయితే ఆ పిశాచం సంగతి తప్పక తెలుసుకుంటాను అంటూ ఆ రాత్రికి రాత్రే రహీం చెప్పిన అడ్డదారిలో ప్రయాణమై వెళ్ళాడు ఇబ్రహీం. రహీం చెప్పినట్లుగానే దారిలో పిశాచం అతన్ని అటకాయించింది. గుండెలు అవిసిపోయేలా ఓ పెద్ద కేక పెట్టింది. తర్వాత రకరకాల భయంకర రూపాలతో వాణ్ణి భయపెట్టింది. ఆ తర్వాత ఇబ్రహీంని గాలిలోకి ఎగురవేసి బంతి ఆట ఆడింది. వాణ్ణి గోతిలోకి పీకల దాకా కప్పెట్టి చుట్టూ మంటలు పెట్టింది. ఇబ్రహీం అవన్నీ ఎంతో ఓపికగా సహించాడు. దాంతో పిశాచానికి విసుగు పుట్టి వాడిని వదిలిపెట్టి తన దారిన తాను ఎటో వెళ్ళిపోయింది. ఈ బాధలన్నీ అనుభవించి వచ్చాక ఇబ్రహీం తన పొరుగువాడైన అలీతో ఎంతో స్నేహంగా సరదాగా మాట్లాడాడు. ఇది తెలిసిన రహీం ఎంతో సంతోషించి ఇబ్రహీం వద్దకు వెళ్ళి, నేనిచ్చిన సలహాతో నీలో మంచి మార్పు వచ్చింది. ఇలాగే ఎప్పుడూ వాడితో స్నేహంగా ఉండాలి అన్నాడు. ఇబ్రహీం నవ్వి, నాకు అలీతో స్నేహమేమిటి? నేనైతే గుండె దిట్టవు కండబలం కలిగిన వాణ్ణి కాబట్టి పిశాచాలు పెట్టిన బాధలకు తట్టుకోగలిగాను. పిరికివాడు బలహీనుడు అయిన అలీ దాని ధాటికి చచ్చి ఊరుకుంటాడు. ఈరోజు వాడిని ఆ దారిలో వెళ్ళమని ప్రోత్సహించడానికి కాసేపు స్నేహం నటించాను. ఆ దారిలో నాకు అపూర్వమైన సరదా అనుభవాలు ఎదురయ్యాయని వాడికి చెప్పాను అన్నాడు. నిజంగానే ఆలీ దుర్బలుడు, పిరికివాడు. ఆ పిశాచం ధాటికి ఓర్చుకోలేక చచ్చినా చావగలడు. ఇది రహీంకు బాగా తెలిసిన విషయం. ఇబ్రహీంలో మార్పు రానందుకు విచారించిన రహీం తిరిగి అలీ వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి, ఇబ్రహీం నీకు చెప్పింది అబద్ధం. ఆ మాటలు నమ్మి నువ్వు ఆ దారిలో వెళ్ళకు అన్నాడు. ఆలీ ఆ మాటలు చెవిన పెట్టక, నేను ఆ దారిలో వెళ్ళి తీరుతాను అన్నాడు. మొండి పట్టుకు, అనవసరంగా నీ ప్రాణాలతో చెలగాటమాడుకోకు అని ఆలీని హెచ్చరించాడు రహీం. ఇబ్రహీంని పలు రకాలుగా బాధించాలని నా కోరిక. అది నా వల్ల కావడం లేదు. నువ్వేమో ఓ పిశాచం వాడిని బాధించిందని అంటున్నావు. వాడు అనుభవించిన బాధలు ఎలాంటివో స్వయంగా తెలుసుకుంటే తప్ప నాకు తృప్తిగా ఉండదు. పిశాచం నన్ను బాధ పెడితే అప్పుడు నాకు ఇబ్రహీం అనుభవించిన బాధలు ఎలాంటివో తెలిసి సంతోషంగా ఉంటుంది. ఆ సంతోషంతో నా ప్రాణం పోయినా పర్వాలేదు అన్నాడు ఆలీ. రహీం వాడికి నచ్చ చెప్పాలని ఎంతగానో ప్రయత్నించాడు. ఆలీ ఒప్పుకోలేదు. దాంతో వాళ్ళిద్దరినీ బాగు చేయడం
తన వల్ల కాదని గ్రహించి విచారంగా వెళ్ళిపోయాడు రహీం. పిశాచం పెట్టిన బాధలు అనుభవించి తిరిగి వచ్చిన అలీ కూడా ఎంతో సంతోషంగా ఉన్నాడు. వాడు పిశాచం చాలా మంచిదని తెగ పొగుడుతున్నాడు. ఇరుగు పొరుగులొకరినొకరు ద్వేషించుకుంటే ఒకే బాధను ఇద్దరు అనుభవిస్తుంటారే గాని స్నేహంగా మాత్రం ఉండరు అని రహీం తనకు తెలిసిన వారికి ఇబ్రహీం అలీల కథను ఉదాహరణగా చెబుతుండేవాడు. ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారి రచన ఇరుగు పొరుగుల ద్వేషం. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన అందగత్తె. ఈ కథ జూలై 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. విదేహ రాజకుమారి వసంతసేనకు తనను మించిన అందగత్తెలు లేరన్న గర్వం ఉండేది. దేశంలోని ఎక్కడెక్కడి అందగత్తెలను తనకు చెలికత్తెలుగా నియమింపజేసి వారి చేతనే తన అందాన్ని పొగిడించుకుని వినోదిస్తుండేదామె. ఒకసారి వసంతసేన తన ఆస్థాన జ్యోతిష్యుణ్ణి పిలిపించి, ఆర్యా, మన దేశంలో నాకంటే అందగత్తెలున్నారేమో చెప్పగలరా అని అడిగింది. జ్యోతిష్కుడు 1-2 క్షణాలు ఆలోచించాడు. ఏదో గుర్తుకు వచ్చింది. అందగత్తెల విషయం చెప్పలేను గాని మార్కాపురంలో ఏకనేత్రుడనేవాడున్నాడు. అందాన్ని అంచనా వేయడంలో అతడికి అతడే సాటి. అతడు నీ అందాన్ని మెచ్చుకుంటే నిన్ను మించిన అందగత్తెలు లేరనే అర్థం అన్నాడు. తన చెలికత్తెల్లో కొందరు తనకంటే అందగత్తెలమని అనుకుంటున్నారని వసంతసేన అనుమానం. తన అందం గురించి తిరుగులేని విధంగా అందరికీ తెలియజేయాలని అనుకుని ఆమె తన చెలికత్తెలతో పాటు మరికొందరు అందగత్తెల్ని కూడా వెంటబెట్టుకుని మార్కాపురం వెళ్ళింది. ఏకనేత్రుడి ముందు రాజకుమారితో సహా అందగత్తెలంతా నిలబడితే వారందరినీ పరిశీలనగా చూస్తుండిపోయాడు ఏకనేత్రుడు. వారు తన వద్దకు ఎందుకొచ్చారో అతడికి అర్థం కాలేదు. వారితో పాటు వచ్చిన భటుడు ఏకనేత్రుడితో, ఓయి, వీరిలో మా రాజకుమారి కూడా ఉన్నది. నీవు నిజమైన అందగత్తెను ఎన్నుకుంటావని ఆమె తన చెలికత్తెలకు కూడా తన వంటి వేషమే వేసింది. వీరిలో అందర్నీ మించిన అందగత్తె ఎవరో నీవు తెలుపవలసి ఉన్నది అన్నాడు. ఏకనేత్రుడిది ఒకే కన్ను. చూడ్డానికి 2 కళ్ళు చాలని నా అందాన్ని ఈ ఒంటి కంటివాడ అంచనా వేసేది అని అనుకుంటూ మనసులో బాధపడింది వసంతసేన. ఈలోగా ఏకనేత్రుడు ఒక్కసారి వారందరినీ తేరిపార చూసి, వీరిలో రాజకుమారి ఎవరో ముందుకు రావాలి అన్నాడు. ఎందుకు అన్నాడు భటుడు. నేను ఆమెతో ఒక్క క్షణం ఏకాంతంగా మాట్లాడాలి అన్నాడు ఏకనేత్రుడు. వీరందరిలో ఎవరు అందంగా ఉన్నారో ఆమె రాజకుమారి. నీవే అంచనా వేసి రాజకుమారిని తెలుసుకో అన్నాడు భటుడు. 25 ఏళ్ల క్రితం రాజకుమారి తల్లి భ్రమరాంబాదేవి కూడా నాకు ఇలాంటి పరీక్ష పెట్టింది. అప్పుడు నేను మహారాణి ఎవరో తెలుసుకోకుండా ఆ యువతుల అందాలని అంచనా వేశాను. ఫలితంగా మహారాణి నా కన్ను ఒకటి తొలగించమని భటులను ఆజ్ఞాపించింది. ఇప్పుడు 2వ కన్ను పోగొట్టుకోలేను. ముందుగానే రాజకుమారి ఎవరో అడిగి తెలుసుకుంటాను అన్నాడు ఏకనేత్రుడు. వసంతసేన తెల్లబోయింది. వయసులో ఉన్నప్పుడు తన తల్లిని మించిన అందగత్తె లేదనేవారు. ఆమె పోలికలతో పుట్టిన కూతురునన్న గర్వంతోటే తనను మించిన అందగత్తెలు లేరని అనుకుంటోంది వసంతసేన. నా తల్లి అందం అధికారం వల్ల వచ్చిందేనన్నమాట అని మనసులో గొనుక్కుంది అప్పుడు వసంతసేన. అధికారంలో ఉన్నవారిని లేని అందాలు కల్పించి పొగుడుతారు ప్రజలు. అది నిజమని నమ్మకూడదు. పొగడకపోతే తమ గతి ఏకనేత్రుడిలాగే అవుతుందని చాలామంది భయపడతారు. ఆ తర్వాత నుంచి వసంతసేన తన అందం గురించి ప్రచారం చేసుకునే ప్రయత్నం చేయలేదు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన అందగత్తె అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ గౌరవం ప్రతిఫలం. రచన వసుంధర గారు. ఈ కథ మార్చ్ 1998 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. రాజవరంలో రమణయ్య అనే గొప్ప భాగ్యవంతుడున్నాడు. అందరి చేత గౌరవం పొందడం అంటే ఆయనకు మహా ఇష్టం. ఒకసారి కుశాలుడనే దూరపు బంధువు రాజవరం వచ్చి రమణయ్య ఇంట బస చేశాడు. ఆయన రమణయ్య ఇల్లు చూసి, నీకు ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి కదా, ఇంతకంటే పెద్ద మేడ కట్టలేకపోయావా అన్నాడు. రమణయ్య చిన్నబుచ్చుకుని, 50 ఎకరాల పొలం ఉంది, 10 లక్షల రొక్కముంది,
ఇంతకంటే పెద్దిల్లెందుకులే అని ఊరుకున్నాను గాని నాకు డబ్బుకేం లోటు అన్నాడు. అది నీకు తండ్రి ఇచ్చిన ఆస్తే కదా, అంటే ఇంకేం పెంచలేదన్నమాట. మీ నాన్న 25 ఎకరాలని 50 చేశాడు, 1,00,000 రూపాయలని 10 లక్షలు చేశాడు. అయినా అందరికీ అలా పెంచడం చేతకాదులే అన్నాడు కుశాలుడు. రమణయ్య దీనికి మరింత చిన్నబుచ్చుకుని, బుర్రలో తెలివున్నవాడెవడు ఆస్తిని పెంచాలనుకోడు. ఉన్నది చాలకపోతే కదా ఆస్తిని పెంచుకోవడం. ఎంత సంపాదించినా వెంట పట్టుకు వెళ్లేదేముందని. తెలివైనవాడు ఉన్నదాంతో తృప్తిగా ఉంటాడు. నేను అదే చేస్తున్నాను అన్నాడు. నువ్వు తెలివి గురించి మాట్లాడుతుంటే నాకు సంతోషంగా ఉంది. నీకున్న తీరుబడిలో ఏ ఏ విద్యలు నేర్చావో చెప్పు అన్నాడు కుశాలుడు. విద్యలేమిటి? రామాయణం, భారతం పూర్తిగా చదివాను. కూడికలు తీసివేతలు నిద్రలో అడిగినా చేస్తాను. భగవద్గీతలో 100 శ్లోకాలు తలక్రిందులుగా అప్పచెప్పగలను. ఇంకా విద్యలేమిటో నాకు తెలియదు అన్నాడు రమణయ్య. విద్యలంటే నా ఉద్దేశం, కవిత్వం చెప్పగలవా, సంగీతం పాడగలవా, బొమ్మలు గీయగలవా, నీకై నువ్వు స్వంతంగా ఏదైనా సృష్టించగలవా అంటూ కుశాలుడు ప్రశ్నల వర్షం కురిపించేసరికి రమణయ్య బిక్కమొహం పెట్టి తనకేమీ రావన్నాడు. అయ్యో, ఇంత ఆస్తి ఉండి, బుర్రలో తెలివుండి, ఊరు పేరు లేకుండా ఉన్నావా? నాకెంతో బాధగా ఉంది అన్నాడు కుశాలుడు రమణయ్యపై జాలిపడుతూ. అప్పుడు రమణయ్య, నా గురించి ఇన్ని చెబుతున్నావు, నీ సంగతి ఏమిటో చెప్పు, నువ్వేం చేస్తున్నావు అంటూ ఎదురు ప్రశ్నలు వేశాడు. నేను దేశ సంచారం చేస్తూ అందరికీ మంచి చెడు చెబుతుంటాను. దేశం బాగుపడాలంటే పేదరికం తొలగాలి. పేదరికం తొలగాలంటే ప్రజల ఆలోచనల్లో మార్పులు రావాలి. ఆ మార్పుల కోసం మనలాంటి వాళ్ళు పూనుకోవాలి అన్నాడు కుశాలుడు. మన మాట ఎవరు వింటారు అన్నాడు రమణయ్య. వినడానికి లలిత కళలను ఆశ్రయించాలి. మాటలతో వినేవాళ్ళకి పద్యాలు చెప్పాలి, పాటలతో వినేవాళ్ళకి సంగీతం వినిపించాలి. జనం కోసం నాటకాలాడాలి, బొమ్మలు వేయాలి, ఎన్నో చేయాలి. అందుకే నేను నిన్ను ఇన్ని వివరాలు అడిగాను అన్నాడు కుశాలుడు. నీవేం లలిత కళలు నేర్చుకున్నావో చెప్పు అన్నాడు రమణయ్య. నాకేముంది, అటు ఆస్తి లేదు, ఇటు పాండిత్యం లేదు. అన్నీ ఉన్న వాళ్ళని ఆశ్రయించి పట్టుకుని పరోపకారానికి ప్రేరేపిస్తున్నాను అన్నాడు కుశాలుడు. అయితే నిజానికి నేను నిన్ను చూసి జాలిపడాలి. ఈ రోజుల్లో ఆస్తిపాస్తులు ఉన్నవాడికే గౌరవం. నాకు ఊరు పేరు లేదనుకుంటున్నావు కదా, పద ఒకసారి మా ఊళ్ళో తిరిగొద్దాం అంటూ రమణయ్య కుశాలుణ్ణి తీసుకుని గ్రామ సంచారానికి వెళ్ళాడు. దారిలో ఒక రైతు రమణయ్యకు దండం పెట్టి వెళ్ళాడు. రమణయ్య గర్వంగా, అతడికి నేను పంట తోలుకుందుకు ఎడ్లబండి ఊరికే ఎరువిచ్చాను, అందుకని నేనంటే చెప్పలేనంత గౌరవం అన్నాడు. కొంత దూరం వెళ్ళాక ఒక గృహస్థు వీళ్లను లోపలికి పిలిచాడు. ఆ గృహస్థు కూతురు రమణయ్య 2 పాదాల్ని చేతులతో తాకి దండం పెట్టింది. అక్కడి నుంచి బయటపడ్డాక రమణయ్య, ఆ అమ్మాయి పెళ్లికి 1000 రూపాయలు తక్కువైతే వడ్డీ లేకుండా అప్పిచ్చి ఆదుకున్నాను. ఆ ఇంట్లో వాళ్ళకి నేను దేవుణ్ణి అన్నాడు. అలా మరో 4-5 అనుభవాలయ్యాక ఇద్దరూ తిరిగి ఇంటికి వెళ్లారు. కుశాలుడు రమణయ్యతో, నీ ఆస్తి పెరగడం లేదంటే అందుకు కారణం తృప్తి కాదు. నీ ఆదాయం, ఖర్చు సరిసమంగా ఉన్నవి. నీలో శక్తి ఉంటే ఇంతకింత సంపాదించు, లేదా 4 విద్యలు నేర్చుకో. అప్పుడే నువ్వు ఇతరులకు సరిగ్గా సాయపడగలుగుతావు. ఊరు పేరు ఉంటుంది అన్నాడు. తనకున్న గౌరవం చూసి కూడా మెచ్చుకోని కుశాలుడు అసూయాపరుడై ఉండాలని భావించిన రమణయ్య, నాకోసారి నీ గ్రామం రావాలనుంది. నీవేమో నిత్య సంచారివి. ఏ సమయంలో ఉంటావో చెప్పు, అప్పుడు వస్తాను అన్నాడు. చలికాలంలో అయితే నేను ఊరు కదలను, అప్పుడు నీవు తప్పక రావచ్చును అన్నాడు కుశాలుడు. తర్వాత కుశాలుడు రమణయ్య ఊళ్ళో మరి 4 రోజులుండి అధిక దిగుబడినిచ్చే కొత్త పంటల గురించి రైతులకు వివరాలు చెప్పి వెళ్ళాడు. చలికాలం రాగానే రమణయ్య కుశాలుడి గ్రామానికి బయలుదేరాడు. ఆ సంగతి తెలిసి కొందరు రైతులు రమణయ్యను కలిసి కుశాలుడికి కానుకగా ఇవ్వమని ఏమేమో వస్తువులు ఇచ్చారు. రమణయ్యకు ఆశ్చర్యంతో పాటు అసూయ కూడా కలిగింది. ఆయన అవన్నీ మోసుకుని వెళ్ళడం తన వల్ల కాదన్నాడు. అప్పుడు రైతులు కుశాలుణ్ణి మళ్ళీ తమ గ్రామానికి ఆహ్వానించమని చెప్పారు. రమణయ్య కుశాలుడుండే గ్రామం చేరుకున్నాడు. ఆయన గురించి వాకబు చేయగానే ఓ గ్రామస్తుడు స్వయంగా వచ్చి రమణయ్యను
కుశాలుడింటి వద్ద దిగబెట్టి వెళ్ళాడు. కుశాలుడు రమణయ్యను సగౌరవంగా ఆహ్వానించాడు. ఆ ఇల్లు తన ఇంటి కంటే బాగా చిన్నదిగా ఉండడం గమనించి తృప్తిపడ్డాడు రమణయ్య. చలికాలం నేను ఇల్లు కూడా కదలను, ఉబ్బసం నాకు అన్నాడు కుశాలుడు. అయితే కుశాలుడింటివారు రమణయ్య ఆతిథ్యానికి ఏ లోటు రానివ్వలేదు. రమణయ్య కుశాలుడు కబుర్లాడుతుండగా ఒక వ్యక్తి వచ్చి, తమరికి ఉబ్బసం రాలేరని తెలుసు, అందుకని అమ్మాయిని అల్లుణ్ణి మీ ఇంటికి తీసుకొచ్చాను, వాళ్లకు తమ దీవెనలు కావాలి అన్నాడు. అయ్యో, నీ కూతురు పెళ్లికి 1000 రూపాయలు తక్కువైంది, నేనేమీ సాయం చేయలేకపోయాను అన్నాడు కుశాలుడు. అవన్నీ ఇప్పుడెందుకులేండి, ముందు తమరు దంపతుల్ని దీవించండి అన్నాడా వ్యక్తి. అతడి వెనుక నుంచి ఒక అబ్బాయి అమ్మాయి వచ్చి కుశాలుడి కాళ్లకు దండం పెట్టి దీవెనలు అందుకుని వెళ్లారు. ఆ తర్వాత పెద్ద జబ్బు చేసి బ్రతికి బట్ట కట్టిన వాడొకడు వచ్చాడు. జబ్బు సమయంలో కుశాలుడు వాడికే సాయము చేయలేకపోయానని బాధపడ్డాడు. అవన్నీ ఇప్పుడొద్దు, నేనిప్పుడు మీ దీవెనల కోసం వచ్చాను అన్నాడు వాడు. ఇలా కుశాలుడింటికి చాలామంది వచ్చి వెళ్లారు. అందరూ కుశాలుడి దీవెనలు కోరారు. ఆయన మాత్రం వారిలో ఏ ఒక్కరికీ సాయపడి ఉండలేదు. కుశాలుడు రమణయ్యతో, వీళ్ళు నాకిచ్చే గౌరవం నాకెంతో తృప్తినిస్తుంది, ఎందుకంటే అది వ్యక్తిగా నాకిచ్చే గౌరవం, ఏ సాయానికి ప్రతిఫలం కాదు అన్నాడు. తనకు లభించే గౌరవంలోని లోపమేమిటో అర్థమైన రమణయ్య తిరుగు ప్రయాణమై రాజవరం చేరుకున్నాడు. అప్పుడు ఆయనకు ఎదురైన రైతొకడు ముఖం చాటేసిపోవడం గమనించాడు. ఆ రైతుకి ఆ మధ్యన బండిని ఎరువిచ్చినా ఈ మధ్య వీలు కాక బండిని ఇవ్వనన్నాడు. అందుకే అతడలా చేస్తున్నాడని రమణయ్యకు చప్పున గుర్తుకొచ్చింది. ప్రతిఫలంగా లభించే గౌరవం ఇంతే కదా అనుకున్నాడాయన. ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారు రచించిన గౌరవం ప్రతిఫలం అనే కథ. గౌరవం ప్రతిఫలం అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ. ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారు రచించిన గౌరవం ప్రతిఫలం అనే కథ. గౌరవం ప్రతిఫలం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ హేతువాదం. రచన వసుంధర గారు. ఈ కథ మే 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. గురు శిష్యులిద్దరూ దేశ సంచారం చేస్తూ ఓ గ్రామం చేరుకున్నారు. గురువు ఊరి బయట చెట్టు కింద బస చేసి భిక్ష కోసం శిష్యుడిని ఊళ్ళోకి పంపాడు. ఊళ్ళో ఓ బాలుణ్ణి పాము కరిచింది. ఓ మంత్రగాడు మంత్రం వేస్తున్నాడు. బాలుడి శరీరం క్రమంగా రంగు మారుతోంది. ఆ దృశ్యం చూసిన శిష్యుడు చటుక్కున ముందుకు వెళ్ళి, మంత్రాలకు పాము విషం విరగదు, నా దగ్గర ఓ మూలిక ఉంది, దాని ప్రభావంతో ఈ బాలుడు వెంటనే బ్రతుకుతాడు అంటూ తన రొంటి నుంచి ఓ మూలిక తీసి సగం ముక్కను బాలుడి నోట ఉంచాడు. క్షణాల మీద బాలుడు లేచి కూర్చున్నాడు. అప్పుడు అక్కడున్న అందరూ శిష్యుడి చుట్టూ చేరి, నీవు దేవుడివి అని మెచ్చుకున్నారు. నేను దేవుణ్ణి కాదు, అసలు నేను దేవుణ్ణి నమ్మను. హేతువాదాన్ని నమ్మితే ఈ ప్రపంచంలో సాధించలేనిది లేదు. ఈ బాలుణ్ణి రక్షించిన మూలిక మీ వద్ద ఉంటే మీలో ఎవరైనా నాకులాగే పాము కాటుకు గురైన వారిని రక్షించవచ్చు. ఇందులో నా గొప్పతనమేమీ లేదు. ఇలాంటి విశేషాలెన్నో నేను మా గురువుగారి నుంచి నేర్చుకున్నాను. మీరు దైవభక్తిని మరచి మానవత్వాన్ని పెంచుకుంటానంటే మా గురువుగారు మీ అందరికీ ఉపదేశాలు చేస్తారు అన్నాడు శిష్యుడు. అంతవరకు ఇదంతా గమనిస్తున్న మంత్రగాడు ఈ మాటలు విని, అయ్యలారా, వీడి మాటలు నమ్మకండి. దేవుడున్నాడు, మంత్రాలు ఉన్నాయి, వాటికి శక్తులున్నాయి. ఇంతవరకు నేను ఎంతో మందిని నా మంత్రశక్తితో బ్రతికించిన విషయం మర్చిపోకండి అన్నాడు. దీనికి శిష్యుడు నవ్వి, పాము కాటుకు గురైన వారంతా చచ్చిపోరు. కొంతమంది శరీరంలో విరుగుడు దానంతట అదే పుడుతుంది. కాసేపటికి రోగి లేచి కూర్చుంటాడు. కొంతమంది శరీరంలోకి విషం ప్రవేశించకపోయినా పాము కరిచిందన్న భయంతో స్పృహ తప్పి పడిపోతారు. కాసేపటికి వాళ్ళు లేచి కూర్చుంటారు. మంత్రగాడు బ్రతికించేది అలాంటి వారినే. మిగతా వారికి మందులు అవసరం. మందు లేకపోతే వారు చచ్చిపోతారు అన్నాడు శిష్యుడు. అక్కడున్న వారందరికీ శిష్యుడి మాటలు సబబుగా అనిపించి వాడిని మాట్లాడమన్నారు. శిష్యుడు వారందరికీ హేతువాదం గురించి చెప్పి, కంటికి కనిపించే విశేషాన్ని నమ్మాలి,
కంటికి కనిపించని విశేషం గురించి హేతువాదంతో ఆలోచించాలి. నీరు మనకు కనబడుతుంది, నీటిని నమ్ముతాం. గాలి మనకు కనబడదు, కానీ హేతువాదంతో గాలి గురించి మనం తెలుసుకోవచ్చు. మంత్రతంత్రాలను, భగవంతుణ్ణి నమ్మడానికి ఏ హేతువాదం పనికిరాదు అన్నాడు. నీ కబుర్లకేంలే, నీ గురువెక్కడున్నాడో చెప్పు, నేను ఆయనతోనే మాట్లాడి నిజం తేల్చుకుంటాను అన్నాడు మంత్రగాడు. శిష్యుడు మంత్రగాన్ని, ఊళ్ళో వాళ్లను వెంటబెట్టుకుని గురువు వద్దకు వెళ్ళి జరిగింది చెప్పి, గురువర్య, తమరు భగవంతుణ్ణి, మంత్రతంత్రాల్ని నమ్ముతారా అని అడిగాడు. నమ్మను. సృష్టి రహస్యాలను హేతువాదంతో తెలుసుకుని మనుషుల సమస్యలకు పరిష్కార మార్గాలు కనిపెడుతుంటాను అన్నాడు గురువు. అయితే భగవంతుడు లేడంటావా అన్నాడు మంత్రగాడు కోపంగా. లేడని నేను అనలేదే, ఆయనతో నాకు పని లేదు. ఆయన గురించి ఆలోచించడం వల్ల నాకే ప్రయోజనం లేదు. ఆయన గురించి ఆలోచించడానికి నాకు తీరుబడి లేదు అన్నాడు గురువు నిశ్చలంగా. ఇవన్నీ నాకు అనవసరం, దేవుడున్నాడో లేడో చెప్పు. దీనికి గురువు వెంటనే, ఉన్నాడని నాకు తెలియదు అన్నాడు. భగవంతుడు లేకుంటే సృష్టి ఎలా ఏర్పడింది అన్నాడు మంత్రగాడు. సృష్టి ఎలా ఏర్పడిందో నాకు తెలుసు, అది మీకు ఒక్క మాటలో చెప్పలేను. భగవంతుడి గురించి మాత్రం నాకేమీ తెలియదు అన్నాడు గురువు. పోనీ నా మంత్రతంత్రాలు అబద్ధమంటావా అన్నాడు మంత్రగాడు. వాటి గురించి నాకు తెలియదు అన్నాడు గురువు. గురువర్య, భగవంతుడు ఉన్నాడనడానికి రుజువు లేదు, మంత్రతంత్రాలు నిజమనడానికి రుజువు లేదు. ఆ విషయం మీరు ఖచ్చితంగా చెప్పొచ్చు కదా అన్నాడు శిష్యుడు. నాయనా, నాకు తెలిసినది పరిమితం. నా పరిమిత జ్ఞానంతో వాటిని నమ్మలేకపోతున్నాను. హేతువాదంతో నీటి నుంచి విద్యుత్ శక్తిని పుట్టిస్తున్నాం. దూర ప్రాంతాల విశేషాలను దూరదర్శినితో చూడగలుగుతున్నాం. గ్రహాంతరయానాలు చేస్తున్నాం. ఒకనాటి మానవుడికి ఇవన్నీ అద్భుతాలు. ఈనాడు అవి హేతువాదానికి లొంగిపోయాయి. అలాగే ఒకనాటికి భగవంతుడి గురించి, మంత్రతంత్రాల గురించి తెలుసుకోగలమేమో. రుజువు లేకపోతే అవునని అనలేము, కానీ కాదనటానికి నాది పరిమిత జ్ఞానం అన్నాడు గురువు. మంత్రగాడు వెంటనే గురువు కాళ్ల మీద పడి, మీ మాటలు మీ గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. మీ వంటి హేతువాది వల్ల ఒకరికి ప్రయోజనమే కలుగుతుంది తప్ప ఇతరుల నమ్మకానికి దెబ్బ తగలదు. ఈనాటి నుంచి నేను కూడా మీ శిష్యుడిని అవుతాను అన్నాడు. హేతువాదంతో మనిషి నాస్తికుడు కావచ్చు, కానీ హేతువాదం ఆస్తికులను నిరసించడానికి కాదని గురువు చెప్పినట్లు శిష్యుడికి అర్థమైంది. అతడు కూడా తన తప్పు తెలుసుకుని గురువు నుంచి మరిన్ని విశేషాలు నేర్చుకుని ప్రయోజనం పొందగలిగాడు. ఇదండి వసుంధర గారు బొమ్మరిల్లులో రచించిన హేతువాదం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పందెం. రచన వసుంధర గారు. ఈ కథ ఓ పంజాబీ మిత్రుడు చెప్పిన చతురోక్తి ఆధారంగా జూన్ 1979 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. పందాలు వేసి నెగ్గడం శ్రీహరి ప్రత్యేకత. అతడి గురించి విన్న చంద్రయ్యకు శ్రీహరిని పందెంలో ఓడించాలని మనసు కలిగి అతడి దగ్గరకు వెళ్ళాడు. నేనెంతటి అసాధ్యపు పనులైనా చేయగలను. ఉదాహరణకు నా కళ్ళు చూడు, వాటిని నేను పంటితో కొరకగలను అన్నాడు శ్రీహరి. అసాధ్యం అని చంద్రయ్య అనగానే శ్రీహరి నవ్వి, 100 రూపాయలు పందెం కడితే నువ్వు చూస్తుండగా నా కుడి కంటిని పళ్ళతో కొరుకుతాను అన్నాడు. శ్రీహరి ధైర్యమేమిటో అర్థం కాని చంద్రయ్య వెంటనే 100 రూపాయలు శ్రీహరి చేతిలో పెట్టి చెప్పినట్లు చేయకపోతే శ్రీహరి తనకు 100 రూపాయలు ఇవ్వాలన్నాడు. చెప్పినట్లు చేయకపోవడమా అని శ్రీహరి నవ్వి తన 2 వేళ్లు కుడి కంటిలోనికి జొనిపి కనుగుడ్డును బయటికి తీసి ఒకసారి కొరికి మళ్ళీ కంట్లో అమర్చేసుకున్నాడు. అది గాజు కన్ను అని చంద్రయ్యకి అప్పటికి అర్థమైంది. ఏమైనా తప్పదు కదా, 100 రూపాయలు తీసి శ్రీహరికిచ్చాడు. అయితే పోయిన తన డబ్బు వెంటనే రాబట్టుకుందుకు ఈసారి తెలివిగా ఇంకో పందెం వేయాలనుకుని శ్రీహరి వంక పరీక్షగా చూశాడు. శ్రీహరి అన్ని వస్తువులు బాగానే చూడగలుగుతున్నాడు. ఎవరికైనా 2 గాజు కళ్ళే ఉంటే అలా చూడలేరు కాబట్టి అతడి ఎడమ కన్ను బాగానే ఉన్నదని ఊహించి, ఈ పర్యాయం 200 పందెం, నువ్వు నీ ఎడమ కంటిని నీ పళ్ళతో కొరకాలి అంటూ 200 శ్రీహరి చేతిలో పెట్టాడు చంద్రయ్య. ఓస్, ఇంతేనా, అదెంతసేపు అంటూ శ్రీహరి తన 2 కట్టుడు పళ్ళ వరుసలు బయటికి తీసి ఎడమ కన్ను మీద ఒకసారి,
కొరికినట్లుగా నొక్కించి తిరిగి నోట్లో పెట్టేసుకున్నాడు. దాంతో చంద్రయ్యకు బుద్ధి వచ్చి మళ్ళీ ఎప్పుడు శ్రీహరితో పందెం కాయలేదు. ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారి రచన పందెం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ విశాలుడి తెలివి. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. సీతాపురిలో కుశాలుడు అనే అతడికి తనను మించిన తెలివైనవాడు లేడని గర్వం ఉండేది. నిజంగానే అతడితో ఎవరూ మాటల్లో నెగ్గలేకపోయేవారు. దాంతో కుశాలుడికి విపరీతంగా గర్వం పెరిగిపోయింది. ఆ ఊరికి ఒక రోజున విశాలుడు అనేవాడు వచ్చాడు. తెలివితేటల్లో తనను మించిన వారు లేరని అతడు చెప్పుకున్నాడు. ఊళ్ళో వాళ్ళు వెంటనే అతని కుశాలుడి దగ్గరకు తీసుకుని వెళ్లారు. కుశాలుడు వెంటనే చంద్రుణ్ణి భూమి మీదకు తెచ్చి బంతి ఆడాలంటే ఏం చేయాలి అని అడిగాడు. విశాలుడు దానికి బదులివ్వకుండా నల్లగా ఉండి చక్కగా పాడే పశువును కోయిల అనాలంటే ఏం చేయాలి అని ఎదురు ప్రశ్న వేశాడు. ఊరి పెద్ద రామయ్య కలగజేసుకుని ఎవరు ప్రశ్నకు ముందు జవాబు చెబితే వారు నెగ్గినట్లు అని తన నిర్ణయం చెప్పాడు. కుశాలుడు విశాలుడు అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయారు. నల్లగా ఉండి చక్కగా పాడే పశువు ఏమిటా అని కుశాలుడు అదే పనిగా ఆలోచించసాగాడు. ముందు ఆ విషయం తెలిస్తే తప్ప ఆ పశువును కోయిల అనడం ఎలాగో చెప్పడం కష్టం. ఎంత ఆలోచించినా కుశాలుడికి సమాధానం తోచడం లేదు. ఈలోగా తన ప్రశ్నకు విశాలుడు ఎక్కడ బదులు తెలుసుకుంటాడో అని అతడు భయపడసాగాడు. అలా వారం రోజులు గడిచాక విశాలుడు ఒక రోజున కుశాలుడి ఇంటికి వచ్చి, నేను ఇక మా గ్రామానికి తిరిగి వెళ్ళిపోతున్నాను. నా ప్రశ్నకు జవాబు తెలుసుకున్నావా అని అడిగాడు. నీ ప్రశ్నకు జవాబు లేదు. నువ్వు నన్ను అర్థం లేని ప్రశ్న అడిగావు, అవునా అన్నాడు విశాలుడు. కుశాలుడు తెల్లబోవడం చూసిన విశాలుడు, చూసావా, నేనే నీకంటే తెలివైన వాణ్ణి అన్నాడు. కుశాలుడికి కోపం వచ్చింది. నా ప్రశ్నకు జవాబు చెబితే తప్ప నువ్వు నాకంటే తెలివైన వాడివి కాదు అన్నాడు కుశాలుడు. నీ ప్రశ్నకు జవాబు నేను చెప్పను. నన్ను నువ్వు తెలివి తక్కువ వాడని అనుకున్నా నాకు ఏ బెంగా లేదు అన్నాడు విశాలుడు. అలాంటప్పుడు మా ఊరికి వచ్చి తెలివైన వాడినని ఎందుకు ప్రగల్భాలు పలికావు అని అడిగాడు కుశాలుడు కోపంగా. మీ ఊళ్ళో నేను కొన్ని సరుకులు బేరం చేయాల్సి వచ్చింది. నువ్వు ఖాళీగా ఉంటే అందరికీ సలహాలు ఇచ్చి నా బేరం అనుకున్నట్లు సాగనివ్వవని మా ఊరి వాళ్ళు చెప్పారు. అందరితో తెలివైన వాడినని ప్రగల్భాలు పలికి ఓ ప్రశ్న వేసి నువ్వు నా జోలికి రాకుండా చూసుకున్నాను. నా పని అనుకున్నట్లు సక్రమంగా జరిగింది. ఇప్పుడు నీ ప్రశ్నకు జవాబు చెప్పలేకపోతేనేం? నువ్వు నన్ను తెలివి తక్కువ వాడినని అనుకుంటేనేమి అని వెళ్ళిపోయాడు విశాలుడు. కుశాలుడు తెల్లబోయాడు. విశాలుడు తనకు జవాబు చెప్పకపోయినా అతడు తనకంటే తెలివైన వాడని అతడికి అర్థమైపోయింది. ఆ తర్వాత ఎప్పుడూ ఎవరి ముందు గర్వాన్ని ప్రదర్శించలేదు విశాలుడు. ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారి రచన విశాలుడి తెలివి అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పాత చింతకాయ పచ్చడి. రచన వసుంధర గారు. ఈ కథ మే 1993 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. సూర్యానికి జబ్బు చేసి తగ్గింది. ఆయనకేమీ సహించడం లేదు. వైద్యుడిని అడిగితే పాత చింతకాయ పచ్చడి అన్నంలో కలుపుకుని తింటే అన్నహితవు పుడుతుందన్నాడు. సూర్యం ఇంట్లో పాత చింతకాయ పచ్చడి ఉంది, కానీ అది రుచిగా లేదు. ఒకరోజు సూర్యం పొలానికి వెళ్ళి వస్తుండగా మబ్బులు కమ్మి వాన వచ్చింది. సూర్యం దగ్గరలోని ఓ పేదరైతు ఇంట్లో ప్రవేశించాడు. వాన ఎప్పటికీ తగ్గకపోయేసరికి పేదరైతు సూర్యాన్ని తన ఇంట్లో భోంచేయమని బలవంత పెట్టాడు. విధి లేక సూర్యం అంగీకరించాడు. ఆయనకు అన్నహితవు లేదు, కానీ ఆకలి బాగానే వేస్తోంది. రైతు భార్య సూర్యం కోసం ఓ గది శుభ్రం చేసింది. పీట వేసి అరిటాకులో రుచికరమైన భోజన పదార్థాలు వడ్డించింది. అన్నింట్లోకి ఆయనకు బాగా నచ్చిన పచ్చడి ఒకటి ఉంది. అదేమిటని అడిగితే పాత చింతకాయ పచ్చడి అని ఆమె జవాబిచ్చింది. సూర్యం తనకు ఆ పచ్చడి కావాలని అడిగాడు. పేద రైతు భార్య ఒక సీసాలోకి కొంత పచ్చడిని తీసి మూత పెట్టి ఇచ్చింది. సూర్యం రైతుకు 10 వరహాలిచ్చాడు. అదేంటి బాబూ, నా భోజనానికి వెళ్ళకడుతున్నారా? నేను పూటకూలిల్లు నడపడం లేదు అన్నాడు పేద రైతు నొచ్చుకుంటూ. నా జబ్బుకు వైద్యం చేస్తే వైద్యుడికి డబ్బిచ్చాను. ఆయన ఇచ్చిన ప్రతి మందుకు వెల కట్టి డబ్బిచ్చాను.
మీ ఇంట్లో పాత చింతకాయ పచ్చడి అద్భుతంగా ఉండి నాకెంతో రుచిగా అనిపించింది. అది పచ్చడి కాదు, నా అన్నహితవుకు మందు. నేనా మందుకే డబ్బిచ్చాను తప్ప భోజనానికి వెలకట్టడం లేదు అన్నాడు సూర్యం. ఇదేదో బాగానే ఉందనిపించింది పేద రైతుకు. కొద్ది రోజులకే సూర్యానికి పూర్తిగా అన్నహితవు పుట్టగా ఆయన పేద రైతు ఇంట్లోని పచ్చడి గురించి పెద్దగా ప్రచారం చేశాడు. రైతు పచ్చడికి గిరాకీ పెరిగింది. రైతుకు ఆదాయం కూడా పెరిగింది. రోజులు సుఖంగా గడిచిపోతున్నాయి రైతుకు. ఒక రోజున పేద రైతు భార్య భర్తతో, సూర్యంబాబు ప్రచారం ధర్మమా అని మనకు ఆదాయం పెరిగింది, కానీ ఎల్లకాలము ఇలాగే ఉంటుందా? మన పచ్చడికి ఎప్పుడు గిరాకీ బాగుంటుందా అంది. నువ్వు రుచిగా చేయగలిగినంత కాలం మన గిరాకీ తగ్గదు. పాత చింతకాయ పచ్చడిని రుచిగా చేయడం నీకే సాధ్యం అన్నాడు పేద రైతు. కొద్ది రోజులకే ఆ ఊళ్ళో పేద రైతు దూరపు బంధువు ఒకడు వచ్చి చేరి పచ్చళ్ల వ్యాపారం ప్రారంభించాడు. ముఖ్యంగా వాడు తయారు చేసిన కొత్త చింతకాయ పచ్చడి మహా రుచిగా ఉంటోంది. ఆ రుచిని మరిగిన చాలామంది పేద రైతు వద్ద పాత చింతకాయ పచ్చడి కొనడం మానేశారు. అనుకున్నంత అయింది, మన ఆదాయం తగ్గిపోయింది, నీ బంధువే నీకు అన్యాయం చేశాడు అని పేద రైతు భార్య బాధపడింది. వాడిది పచ్చళ్ల వ్యాపారం, ఇందులో వాడు చేసిన అన్యాయం ఏమీ లేదు. నేనే వాడిని ఊరు రమ్మన్నాను. మనం వ్యవసాయదారులం, ఆ పని మీదనే మనం డబ్బు సంపాదించుకోవాలి. నువ్విక పచ్చళ్ల గురించి ఆలోచించకు అన్నాడు పేద రైతు. ఎక్కువ ఆదాయానికి అలవాటు పడ్డం వల్ల పేద రైతు భార్య మళ్ళీ ఆదాయం పెంచడానికి ఇంకేమైనా చేయాలనుకుంది. అందుకోసం ఆమె పెరట్లో రకరకాల కూరగాయల మొక్కలు, పాదులు వేసింది. ఫలవృక్షాలు నాటించింది. రైతు కూడా తన పొలంలో ఇంకా ఎక్కువగా కష్టపడసాగాడు. రైతు భార్య రోజు ఉదయమే లేచి భర్తకు భోజనం పెట్టి పొలం పంపించాక తను పెరట్లో కష్టపడేది. సాయంత్రం భర్త వచ్చాక ఇద్దరు కలిసి భోంచేసేవారు. ఎక్కువగా కష్టపడ్డం వల్ల వాళ్లకు ఒళ్ళు తెలియని నిద్ర పట్టి మర్నాడు లేచేసరికి మెదడు ప్రశాంతంగా ఉండి ఎన్నో పనులు చేయాలని కోరిక పుట్టేది. అంతకు పూర్వం రైతు భార్య చాలాసేపు ప్రతిరోజు ఇరుగు పొరుగులతో కాలక్షేపం చేసేది. ఇప్పుడు తీరుబడి లేక ఇరుగు పొరుగులను కలవడం మానేస్తే కారణం తెలియక వారు కంగారు పడి ఆమెను చూడవచ్చారు. ఆమె బాధలు విని విషయం తెలుసుకుని, అయ్యో, నీ పచ్చడికి గిరాకీ మళ్ళీ పెరిగితే బాగుండును, మనం ఎప్పటిలా కబుర్లు చెప్పుకోవచ్చు అన్నారు వాళ్ళు. వాళ్ళే శుభముహూర్తాన ఆ మాట అన్నారో ఆ పేద రైతు ఇంట్లో పాత చింతకాయ పచ్చడికి మళ్ళీ గిరాకీ పెరిగింది. చాలామంది పూర్వం కంటే హెచ్చు ధర ఇచ్చి పచ్చడి కొనుక్కుని వెళ్ళసాగారు. అలా కొద్ది రోజులు గడిచాక మనమిక అదనపు శ్రమ పడవద్దు, ఆదాయం బాగుంది అంది పేద రైతు భార్య. ఆదాయం బాగున్నా సరే అలవాటైన శ్రమ మానవద్దు. ఎందుకంటే నాకు మన బంధువు అమ్మే కొత్త చింతకాయ పచ్చడి తినాలని కోరికగా ఉంది అన్నాడు పేద రైతు. దానికి దీనికి సంబంధమేమిటి అంది పేద రైతు భార్య ఆశ్చర్యంగా. అప్పుడు పేద రైతు అసలు విషయం చెప్పాడు. పాత చింతకాయ పచ్చడికి సూర్యం కారణంగా గిరాకీ పెరగగానే వైద్యుడు పేద రైతును పిలిచి, నీ భార్య చేత కొత్త చింతకాయ పచ్చడి తయారు చేయించి అమ్ము. రుచి బాగుంటే జనం దానికోసం ఎగబడతారు. శారీరక శ్రమ చేయకుండా కొత్త చింతకాయ పచ్చడి తినే వాళ్ళకి జబ్బు వస్తుంది. వాళ్ళు వైద్యానికి నా వద్దకు వస్తారు. అన్నహితవుకు నీ పచ్చడి కొనుక్కుంటారు. ఇలా మనిద్దరం బాగుపడొచ్చు అని సలహా ఇచ్చాడు. రైతు భార్య పెట్టే చింతకాయ పచ్చడి కొత్తలో బాగుండదు, కానీ పాతబడ్డాక అద్భుతంగా ఉంటుంది. రైతు బంధువు ఒకడు కొత్త చింతకాయ పచ్చడి అద్భుతంగా తయారు చేస్తాడు. అందుకే రైతు ఆ బంధువు చేత వ్యాపారం పెట్టించాడు. కొత్త చింతకాయ పచ్చడి తాము కూడా తినాలన్న కోరికతో తను అదనంగా శ్రమ పడుతూ భార్య చేత కూడా శ్రమ చేయించాడు పేద రైతు. బంధువు కొత్త చింతకాయ పచ్చడి అమ్మడం ప్రారంభించిన కొన్నాళ్లకే రైతు ఇంట్లోని పాత పచ్చడికి గిరాకీ వచ్చింది. ఇది విని పేద రైతు భార్య ఇలాగనుకుంది, శరీర శ్రమ చేసే వాళ్ళకే అన్ని రుచులు అనుభవించగల అవకాశం ఉంటుంది. వస్తువైనా అనుభవమైనా పాతబడ్డాక వాటి విలువ ఎంత పెరుగుతుందంటే అవి కొత్త వాటి వల్ల చేకూరే నష్టాలను కూడా పూడ్చి ప్రయోజనాలను చేకూర్చుతాయి. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన పాత చింతకాయ పచ్చడి అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ శారద దిగులు. రచన వసుంధర గారు. ఈ కథ జూన్ 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? రుద్రవర్మ అనే జమీందారు తన ప్రజల స్థితిగతులు విచారించాలని
ఒక్కో గ్రామమే తిరుగుతుండగా ఒకచోట ఉన్నట్లుండి అతడికి జ్వరం వచ్చేసింది. చూసిన వారు అప్పటికప్పుడు అతని గ్రామ పెద్ద గుణశేఖరుడి ఇంటికి చేర్చారు. వైద్యుడు వచ్చి పరీక్షించి పెద్దగా ప్రమాదమేమీ లేదని రుద్రవర్మ 10 రోజుల పాటు ఎక్కడికి కదలకుండా విశ్రాంతి తీసుకోవాలని చెప్పాడు. పెద్ద వయసులో అతిగా ప్రయాణం చేయడం వలన కలిగిన బడలిక కారణంగా ఈ జ్వరం వచ్చిందని రుద్రవర్మకి అర్థమైంది. అతడికి విశ్రాంతి తీసుకోవాలనే ఉంది, కానీ గ్రామ పెద్ద ఇంట్లో ఒత్తిగా కాలక్షేపం కావడం లేదు. ఆ విషయం తెలిసి గుణశేఖరుడు రంగనాథాన్ని రప్పించాడు. రంగనాథం గ్రామ పాఠశాలలో ఉపాధ్యాయుడు, మంచి కవి కూడా. రంగనాథం రోజు తన కవిత్వాన్ని రుద్రవర్మకు చక్కగా వినిపిస్తుండేవాడు. ఆ కవిత్వం రుద్రవర్మకు బాగా నచ్చింది. ఆయన రంగనాథాన్ని, నీ కవిత్వం అద్భుతం, నువ్వెప్పుడూ నా కొలువుకు రాలేదేం అని అడిగాడు. మీకు కొలువులో వినిపించేటంత గొప్ప కవిత్వం రాశానని నాకు తోచినప్పుడు తప్పక మీ కొలువుకి వస్తాను అన్నాడు రంగనాథం వినయంగా. నాకు కొలువులో వినిపించడానికి కాకపోతే నువ్వు కవిత్వం ఎందుకు రాస్తున్నట్లు అని అడిగాడు రుద్రవర్మ ఇంకా ఆశ్చర్యంగా. సుందరమైన ప్రకృతి దృశ్యాలు చూసినప్పుడు నా హృదయం స్పందిస్తుంది. కవిత్వం దానంతట అదే పుట్టుకొస్తుంది అన్నాడు రంగనాథం. ఏది ఏమైనా నీ కవిత్వం నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. నీకు ప్రతిఫలం ఏం కావాలో కోరుకో అన్నాడు రుద్రవర్మ. నా కవిత్వం వినిపించి నా భావాన్ని 10 మందితో పంచుకుంటే నాకు ఎంతో సంతోషం. మీరు నా కవిత్వం శ్రద్ధగా విన్నారు, అదే నాకు ప్రతిఫలం అన్నాడు రంగనాథం. కానీ రుద్రవర్మ ఒప్పుకోలేదు. రంగనాథం ఏమడిగితే అది ఇస్తానని, అతడేదో ఒకటి కోరి తీరాలని పట్టుబట్టాడు. అయితే నాకున్నది ఒకే ఒక్క కోరిక. నా భార్య శారద ఎప్పుడూ దిగులుగా ఉంటుంది, ఆ దిగులు పోగొట్టండి చాలు అన్నాడు రంగనాథం. నీ భార్యకు దిగులెందుకు అన్నాడు రుద్రవర్మ. అది కూడా మీరే తెలుసుకోవాలి అన్నాడు రంగనాథం. రుద్రవర్మ రంగనాథం ఇంటికి వెళ్ళాడు. అప్పుడు ఎవరూ చెప్పకుండానే రంగనాథం భార్య దిగులు ఎందుకో అర్థమైంది ఆయనకి. రంగనాథం అంతులేని పేదరికంలో ఉన్నాడు. తాతల కాలం నాటి అప్పులున్నాయి అతడికి. వచ్చే జీతం ఇంటి ఖర్చులకే చాలడం లేదు. రుద్రవర్మ శారదతో, చూడమ్మా, నీ భర్త గొప్ప కవి, అందువల్ల ఇంటి పరిస్థితులు పట్టించుకోవడం లేదు. నేను మీ పాత బాకీలన్నీ చెల్లు వేయిస్తాను. 4 ఎకరాల పొలం ఇప్పిస్తాను. 10,000 వరహాలు కానుకగా ఇస్తాను. నీకు నగలు, పట్టుబట్టలు కానుకగా ఇస్తాను. మీ ఇంట్లో వారందరికీ కానుకలు ఇస్తాను. మహాకవి భార్య దిగులుగా ఉండకూడదు. నీవిక దిగులు మాని నీ భర్తని మంచి కవిత్వానికి ప్రోత్సహించు అన్నాడు. అప్పుడు శారద కంగారు పడి, నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను, నాకు ధన కనక వస్తు వాహనాలపైన మోజు లేదు. అవన్నీ మీరు ఇస్తే నా దిగులు పెరుగుతుందే తప్ప తరగదు. మీరు శ్రమపడి మాకు ఏమీ ఇవ్వవద్దు అన్నది. నా కానుకలు నీ దిగులును పోగొట్టడానికి బదులు పెంచుతాయంటే ఆశ్చర్యంగా ఉంది. అందుకు కారణమేమిటి అన్నాడు రుద్రవర్మ. నాకు కవిత్వం అంటే విసుగు. నా భర్త నాకు రోజు కవిత్వం వినిపిస్తాడు. భర్త కాబట్టి ఏమీ అనలేక వింటుంటాను. ఇప్పుడు ఈ పేదరికంలోనే ఆయన ఇంతలా కవిత్వం రాసి రోజు నాకు కాసేపు వినిపిస్తున్నాడు. మా సమస్యల కారణంగా ఆయన తన సమయాన్ని కవిత్వానికే కాక వేరే కూడా వెచ్చిస్తున్నాడు. ఏ సమస్యలు లేకపోతే ఆయన తన సమయాన్నంతా కవిత్వానికే ఉపయోగిస్తాడు. అదంతా నాకే వినిపిస్తాడు. అందుకే నా దిగులు పెరుగుతుంది తప్ప తగ్గదంటున్నాను అంది శారద. రుద్రవర్మ ఆశ్చర్యపడి రంగనాథాన్ని పిలిచి అసలు విషయం చెప్పి, నీ భార్య దిగులు పోవాలంటే నీవు ఆమెకు కవిత్వం వినిపించడం మానేయాలి అన్నాడు. ఆ సంగతి నాకు తెలుసు, కానీ వ్రాసిన కావ్యానుభూతి ఎవరితోనైనా పంచుకోవాలని నాకుంటుంది. ఈ ఊళ్ళో ఎవరికీ కవిత్వం అంటే ఆసక్తి లేదు. నా మాటకు ఎదురు చెప్పలేని నా భార్యకు తప్ప వేరెవరికి నా కవిత్వం వినిపించను అన్నాడు రంగనాథం. కవిత్వం రసహృదయులను ఎంతలా పులకరింపజేస్తుందో సామాన్యులను అంతలా విసిగిస్తుంది. నీ కవిత్వం రసహృదయులకు వినిపించకపోయినా సామాన్యులకు వినిపించినా అది వృధాయే అవుతుంది. నిన్ను ఈ ఊరు నుంచి తప్పించి నా కొలువులో చేర్చుకుంటాను. నీ కవిత్వం నాకు, నాబోటి వారికి వినిపిస్తుండవచ్చు. పొరపాటున కూడా ఇంట్లో నీ కవిత్వం వినిపించి నీ భార్య దిగులును పెంచకు అన్నాడు రుద్రవర్మ. ఆ తర్వాత రుద్రవర్మ అన్నమాట నిలబెట్టుకున్నాడు. రంగనాథం వెళ్ళి జమీందారు కొలువులో చేరాడు. ఆ పైన అతడి పేదరికము తొలగింది, శారద దిగులు పోయింది. ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారి రచన శారద దిగులు అనే కథ.
ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ హెచ్చరిక. రచన వసుంధర గారు. ఈ కథ మే 1979 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? డబ్బును లాఘవంగా దాచడం సీతయ్యకు బాగా తెలుసు. ఒక పర్యాయం అతడు ఒక అడవి గుండా ప్రయాణం చేస్తూ తన దగ్గరున్న డబ్బును రహస్యంగా పంచలో దాచాడు. అడవి దారిలో గజదొంగ గంగన్న ఎదురుపడి దగ్గరున్న డబ్బంతా ఇమ్మని బెదిరించాడు. తన దగ్గర ఏమీ లేదని సీతయ్య చెప్పాడు. గంగన్న ఎంత శోధించినా సీతయ్య దగ్గర డబ్బున్నట్లు తెలియలేదు. ఆఖరికి గంగన్న విసిగిపోయి సీతయ్య 2 దవడలు వాయించి దేహశుద్ధి చేశాడు. అంతేకాక ఇంకెప్పుడైనా ఈ అడవి దారిలో ప్రయాణం చేసేటప్పుడు డబ్బు లేకుండా రావద్దు. అలా వచ్చే పక్షంలో నీ ప్రాణాలు దక్కవు. ఈసారికి వదిలిపెడుతున్నాను అంటూ హెచ్చరించాడు. సీతయ్య బ్రతుకు జీవుడా అనుకుంటూ గమ్యం చేరుకున్నాడు. విషయం తెలుసుకున్న అతని బంధువు 10 రోజుల క్రితం మీ ఊళ్ళో ఉన్న బంధువొకడు డబ్బు కావాలని కబురెట్టాడు. అది నాకు ఈ వేల్టికి దొరికింది. రేపటికల్లా అందాలి. అడవి దారిలో వెడదామంటే గంగన్న భయం. మరో దారిలో వెడితే 3 రోజులు పడుతుంది. ఎలాగా అని ఆలోచిస్తున్నాను. గంగన్నకి దొరకకుండా డబ్బు దాచగలవు కదా, నా పని నువ్వే చేయాలి అన్నాడు. సీతయ్య అతడికో నమస్కారం పెట్టి, నాకు డబ్బు దాచే నేర్పుంది కానీ ఒళ్ళు దాచుకోగల నేర్పు లేదు. కాబట్టి మళ్ళీ ఆ అడవి దారిలో ప్రయాణం చేయను అన్నాడు గంగన్న హెచ్చరికను గుర్తు చేసుకుంటూ. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన హెచ్చరిక. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పొగడ్త ఫలితం. రచన వసుంధర గారు. ఈ కథ ఫిబ్రవరి 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి? పొట్టకూటి కోసం ఇస్మాయిల్ అనే పాటగాడు ఒకడు కళలకు ఆదరణ బాగా లభించే బాగ్దాద్ నగరం చేరి రెహమాన్ అనే ధనికుడి ఇంటి ముందు ఆగి గొంతెత్తి పాడసాగాడు. పాట విని రెహమాన్ గుమ్మంలోకి వచ్చి, చూస్తే బిచ్చగాడిలా లేవు, నీ పాట ఎంతో శ్రావ్యంగా ఉంది, ఎవరు నువ్వు అని అడిగాడు ఆప్యాయంగా. ఇస్మాయిల్ అతడికి తన కథ చెప్పుకున్నాడు. రెహమాన్ అతడిని లోపలికి రమ్మన్నాడు. అతడి స్నానానికి ఏర్పాటు చేయించాడు. కొత్త బట్టలు కట్టబెట్టి కడుపు నిండా భోజనం పెట్టించాడు. తన దశ తిరిగిందని ఇస్మాయిల్ అనుకున్నాడు. అంతా అయ్యాక రెహమాన్ అతడితో, నువ్వు రోజూ ఇలా వైభవంగా జీవించవచ్చు. అందుకు ప్రత్యుపకారంగా నువ్వు రోజు 10 మంది ఎదుట నేను గొప్ప గాయకునని పొగడాలి. నేనెప్పుడో తప్ప పాట పాడనని, అలా పాడినప్పుడు నువ్వు విని పరవశించిపోయావని, నన్ను వదల్లేక నా ఇంట్లో ఉండిపోయావని అందరి దగ్గర నా గురించి అబద్ధాలు చెప్పాలి అన్నాడు. ఇస్మాయిల్కు అందులో నష్టమేమీ లేదనిపించింది. ఆ రోజు నుండి రెహమాన్ తను ఎక్కడికి వెళ్ళినా ఇస్మాయిల్ని వెంటబెట్టుకుని వెడుతుండేవాడు. ఇస్మాయిల్ యథాశక్తి రెహమాన్ చెప్పినట్లుగా అతన్ని పొగుడుతూ ఉండేవాడు. ఒకనాడు రెహమాన్ తన పని మీద ఇస్మాయిల్ని అబ్దుల్ అనే వ్యక్తి ఇంటికి పంపాడు. సమయానికి అబ్దుల్ ఇంట్లో లేడు. అతడి కుమార్తె హసీనా ఉన్నది. హసీనా చాలా అందగత్తె. ఇస్మాయిల్కి మంచి మర్యాద చేసింది. ఆమె ఇస్మాయిల్తో, నువ్వు చాలా అందగాడివి, అందానికి తగ్గట్లు పాట కూడా చక్కగా పాడగలిగితే నేను నిన్ను పెళ్లి చేసుకునేదాన్ని. ఏం లాభం అన్నది నీరసంగా. ఇస్మాయిల్ ఆశ్చర్యపడి, నువ్వు నాకు చక్కగా పాడడం రాదనుకున్నావా? ఒక్కసారి నా పాట విను అంటూ అప్పటికప్పుడు ఓ పాట పాడి వినిపించాడు. హసీనా తెల్లబోయి, చాలా బాగా పాడావు, కానీ నువ్వింత చక్కగా పాడగలవంటే ఎవ్వరూ నమ్మరు అన్నది. ఎందుకని? ఎవరైనా పాట విన్నాక అతడి శక్తి సామర్థ్యాలు అంచనా వేయాలి, కానీ ముఖం చూసి పాట రాదనుకోవడం అన్యాయం అన్నాడు ఇస్మాయిల్ చిన్నబుచ్చుకుని. హసీనా వెంటనే, ఒక్క చరణం బాగా పాడగలిగిన వారెవరూ కూడా రెహమాన్ పాటని మెచ్చుకోరు. అస్తమానం రెహమాన్ గొప్పతనాన్ని మెచ్చుకునే నీకు బొత్తిగా సంగీత జ్ఞానం లేదని, నువ్వు పాడితే కర్ణ కఠోరంగా ఉంటుందని జనం అనుకుంటున్నారు. ఆ జనంలో నేను ఉన్నాను అన్నది. తాను రెహమాన్ని పొగడ్డం వల్ల అతడి గొప్పతనం పెరగడానికి బదులు అది తన అల్పత్వంగా నిరూపించబడుతున్నదని అర్థమై ఇస్మాయిల్ వెంటనే తన పద్ధతి మార్చుకున్నాడు. అందుకు అతడు రెహమాన్ని వదిలిపెట్టాల్సి వస్తేనేం హసీనాను పెళ్లి చేసుకున్నాడు. బాగ్దాద్ నగరంలో మంచి గాయకుడిగా పేరు తెచ్చుకుని బాగా డబ్బు కూడా సంపాదించాడు. ఆ తర్వాత ఇస్మాయిల్ అర్హులు కాని వారిని ఎవరినీ పొగడలేదు.
ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారి రచన పొగడ్త ఫలితం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పేరు తెచ్చే పనివాడు. రచన వసుంధర గారు. ఈ కథ ఫిబ్రవరి 1993 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. సుబ్బారాయుడి దగ్గర పనిచేసేవాడు బంధువులు రమ్మంటే తరలి శాశ్వతంగా దూర ప్రాంతాలకు వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయనకు కొత్త పనివాడు కావలసి వచ్చింది. విషయం తెలిసి వెంకడనేవాడు వెళ్ళాడు. నిన్ను పనిలోకి తీసుకునే ముందు నీ సామర్థ్యం నాకు తెలియాలి కదా. ఈ ఊళ్ళో సూరన్న అనే రైతుకి కూతురు పెళ్లికని 1000 వరహాలు అప్పిచ్చాను. ఇచ్చి ఇప్పటికి 2 ఏళ్లయింది. ఆ బాకీ వసూలు కావడం లేదు. వారం రోజుల్లో నువ్వు ఆ బాకీ వసూలు చేశావంటే నిన్ను పనిలోకి తీసుకుంటాను అన్నాడు సుబ్బారాయుడు. వెంకడు సూరన్న ఇంటికి వెళ్ళాడు. వాడెంత పేదవాడో ఇల్లు చూస్తేనే తెలుసుకోవచ్చు. ఇల్లు ఒక పక్క కూలిపోయింది, రెండో పక్క వాలిపోయింది. అందులోనే సూరన్న భార్య, రెండో కూతురు ఉంటున్నారు. వెంకడు వెళ్ళిన సమయానికి సూరన్న కూతురు దొడ్లో పాదులు సరిచేస్తోంది. సూరన్న భార్య భర్తకు సేవలు చేస్తోంది. సూరన్న కుక్కి మంచం మీద మూలుగుతున్నాడు. అప్పుడు వెంకన్న సూరన్నను పలకరించి తను వచ్చిన పని చెప్పుకున్నాడు. సూరన్న మాట్లాడాలనుకుంటే నీరసంతో మాట రాలేదు. వాడి భార్య వెంకడితో, నాయనా చూస్తున్నావు కదా మా పరిస్థితి, ఇలాంటప్పుడు 1000 వరహాలు ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది అంది. అలాంటప్పుడు అప్పెందుకు చేశారు అన్నాడు వెంకడు నిరసనగా. అప్పుడు రోజులు బాగున్నాయి. సుబ్బారాయుడి గారి దగ్గరే 4 ఎకరాలు కౌలు చేసేవాడి సూరన్న. కూతురు పెళ్ళయ్యాక ఏడాదికి 500 చొప్పున 2 ఏళ్లలో బాకీ తీర్చేసి అప్పుడు రెండో కూతురు పెళ్లి కూడా చేయాలనుకుంటే మొదటి ఏడాది పంట డబ్బంతా దొంగలు కాజేశారు. రోజులు గడపడం ఎలాగా అని బెంగ పెట్టుకుని చిక్కి శల్యమై 2వ సంవత్సరంలో కౌలు పని కూడా చేయలేకపోయాడు. నేను నా కూతురు దొడ్లో కూరలు పండించి 4 చాకిరీ చేసి రోజులు గడుపుతున్నాం. ఈలోగా ఇల్లు కూలింది. ఇతడి రోగం ఎప్పటికి నయమవుతుందో తెలియక బెంగ పెట్టుకున్నాం. కాస్త దయతలిచి నువ్వే సుబ్బారాయుడికి చెప్పు అంది సూరన్న భార్య. మీరు దయతలిచి బాకీ తీర్చితే నాకు ఉద్యోగం దొరుకుతుంది. మీ గురించి నేనేం సిఫారసు చేస్తాను. వారం రోజుల్లో ఎలాగో అలా బాకీ తీర్చే ఉపాయం చూడండి. నేను మంచి మనిషిని కాను అన్నాడు సూరన్న అక్కడి నుంచి వెళ్ళిపోతూ. దారిలో వాడికి సుబ్బారాయుడు ఎవరో వస్తాదు లాంటి వాడితో గొడవ పడుతూ కనిపించాడు. విషయమేమని అడిగితే 4 రోజుల్లో ఇస్తానని 100 వరహాలు తీసుకుని 4 ఏళ్లయింది. గట్టిగా అడిగితే తొడలు కొట్టి మాట్లాడుతాడు. ఇప్పుడు వీడి దగ్గర 500 వరహాలున్నాయి. వడ్డీతో కలిపి 200 వరహాలు ఇమ్మంటే నానా మాటలు అంటున్నాడు అన్నాడు సుబ్బారాయుడు. వెంకడు వెంటనే వస్తాదు రొంటిన ఉన్న వరహాల మూట లాక్కుని వాడినో తోపు తోశాడు. వాడలా చేస్తాడని తెలియక సిద్ధంగా లేని వస్తాదు వెల్లకితల పడ్డాడు. ఈలోగా మూటలోంచి 200 వరహాలు తీసి సుబ్బారాయుడికిచ్చి మిగతా మూట వస్తాదు మీదకు విసిరాడు వెంకడు. వస్తాదా మూట రొంటిన దోపుకుని లేచి నిలబడి, ఒరేయ్ ఏమరిపాటుగా ఉండగా చూసి తోయడం కాదురా, చేవ ఉంటే నాతో కుస్తీ పట్టు అన్నాడు. ఏమరిపాటుగా ఉన్నప్పుడు కాక మామూలుగా అయితే నువ్వు డబ్బిస్తావా? ఊరికే ఒళ్ళు పెంచావు తప్ప నీ బుర్రలో బుద్ధి శూన్యం. మనిషి ఏనుగును లొంగ తీసుకున్నాడు, నువ్వు నాకో లెక్క అంటూ అప్పటికప్పుడు వస్తాదును ఎదుర్కొని వాడి దెబ్బలను సులభంగా తప్పించుకుంటూ కీలక స్థానంలో వాడిని దెబ్బతీస్తూ వెంకడు కొద్దిసేపట్లోనే వస్తాదును మట్టి కర్పించాడు. అప్పటికి చుట్టూ చేరిన జనాలు చప్పట్లు కొట్టారు. నువ్వు సామాన్యుడివి కాదు, నీ దగ్గర శిష్యరికం చేసి కొత్త పట్లు నేర్చుకుంటాను అన్నాడు వస్తాదు వెంకడికి దండం పెట్టి. నా దగ్గర శిష్యరికం చేయక్కర్లేదు. నా పక్షాన న్యాయం ఉంది కాబట్టి నేను నెగ్గాను. నువ్వు న్యాయంగా ఉంటే నీకు మేలు జరుగుతుంది. ముందు సుబ్బారాయుడు గారికి దండం పెట్టి తప్పు క్షమించమను. ఆ తర్వాత ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకు అన్నాడు వెంకడు. వస్తాద్ అలాగే చేసి వెళ్ళాక వెంకడు సుబ్బారాయుడితో, అయ్యా తమరు ముందుగా నాకీ పని చెప్పాల్సింది. ఆ సూరన్న పని చెప్పారు అన్నాడు. ఇది కష్టమైనది, వసూలు తక్కువ. అది సులువైనది, వసూలు ఎక్కువ. అందుకని నీకు ఆ పని చెప్పాను అని సుబ్బారాయుడు వెళ్ళిపోయాడు. ఆ రోజే వెంకడికి సూరన్న ఇంటి నుంచి కబురొచ్చింది. వెంటనే వెడితే సూరన్న భార్య, బాబూ నీ గురించి విన్నాను. మేమా ఆడవాళ్ళం. మా సూరన్న నీ దెబ్బలకు తట్టుకోలేడు. మేముంటున్న ఇంటిని బాకీగా జమకెట్టేసి
ఈ ఊరు వదిలేసి వెళ్ళిపోతాం. సుబ్బారాయుడు గారు ఒప్పుకుంటారేమో అడుగు అంది వాడితో. ఆ విషయం మాట్లాడతానని వెంకడు సుబ్బారాయుడి ఇంటికి వెళ్ళి, అయ్యా, సూరన్న బాకీ నేను తీర్చుతాను. నెల నెల నాకిచ్చే జీతంలో మీరు కొంత మినహాయించుకునే షరతు మీద నన్ను మీ వద్ద వెంటనే పనిలోకి చేర్చుకోండి అన్నాడు. అదేమిట్రా, కండలు తిరిగిన వస్తాదని మట్టి కరిపించిన వాడివి, సూరన్నను నువ్వేం చేయలేవు, వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళగొట్టు, ఆ ఇంటిని నేను బాకీ కింద చెల్లు వేసుకుంటాను అన్నాడు సుబ్బారాయుడు. అయ్యా, వాళ్ళందుకు సిద్ధంగానే ఉన్నారు, కానీ పొగరుబోతులకు నేను దేహశుద్ధి చేయడానికి వెనుకాడను. సూరన్న వంటి నిస్సహాయులను ఏం చేయాలన్నా మానవత్వం అడ్డొస్తుంది. ఆ కుటుంబానికి నాలాంటి వాడి సాయం లేకపోతే సర్వనాశనమైపోతుంది. నేను సూరన్న కూతుర్ని పెళ్లి చేసుకుంటాను, సూరన్నకు వైద్యం చేయిస్తాను, కష్టాల్లోంచి బయటపడేదాకా ఆ కుటుంబాన్ని ఆదుకుంటాను అన్నాడు వెంకడు. సుబ్బారాయుడు శభాష్ అని వెంకన్ని మెచ్చుకుని, మానవత్వం కారణంగానే నేను సూరన్న బాకీ ఇంతకాలం వసూలు చేయలేకపోతున్నాను. నాకు సరైన పనివాడివి నువ్వే. నిన్ను చూస్తే పొగరుబోతులు భయపడతారు, నిస్సహాయులు మానవత్వం ఉన్నవాడివని మెచ్చుకుంటారు. నీ వల్ల యజమానికి చెడ్డ పేరు రాదు సరికదా, కొత్తగా మంచి పేరు వస్తుంది. తక్షణమే నువ్వు పనిలో చేరు అన్నాడు. వెంకడు సుబ్బారాయుడు వద్ద పనిలో చేరి ఆ ఊరిలో స్థిరపడి తను అనుకున్నవన్నీ సాధిస్తూ యజమానికే కాక ఊరికి కూడా మంచి పేరు తెచ్చాడు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన పేరు తెచ్చే పనివాడు అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ కోపం వలన లాభం. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. చీనా దేశంలో ఒక గ్రామంలో ఉండే చిన్మిన్ అనేవాడికి చెప్పలేనంత కోపం. ఇంట్లో ఉన్నంతసేపు భార్య శుచిని దేనికో ఓదానికి సాధిస్తూ ఉండేవాడు. ఆమె కొంతకాలం సహించి ఒక రోజున తాను తిరగబడింది. దాంతో చిన్మిన్ కోపం పట్టలేక ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు. భార్య అతడిని ఆపలేదు. చిన్మిన్ అలా ఊరి చివరిదాకా వెళ్ళి క్రమంగా దగ్గరలో ఉన్న అడవిలో ప్రవేశించాడు. కోపంలో అతడికి భయం కూడా తెలియలేదు. కాసేపటికి వచ్చిన దారి కూడా మర్చిపోయాడు. ఆ అడవి మార్గంలో ఓ ధనికుడు ప్రయాణం చేస్తున్నాడు. అతన్ని 4 దొంగలు చుట్టుముట్టారు. వారి చేతుల్లో కత్తులు కర్రలు ఉన్నాయి. ధనికుడు భయంతో రక్షించండి రక్షించండి అని గట్టిగా కేకలు పెట్టాడు. అవి చిన్మిన్కి వినిపించాయి. అసలే దారి తోచక తాను బాధపడుతుంటే ఎవరో రక్షించమని అడగడం అతడికి చాలా కోపం తెప్పించింది. ఆ కోపంలో పెద్దగా ఓ కేక పెట్టాడు. అది రాక్షసుడి వికటాట్టహాసంలా ఉంది. అది వింటూనే ధనికుడిని చుట్టుముట్టిన దొంగలు బెదిరి పారిపోయారు. కొద్ది క్షణాల్లో చిన్మిన్ ధనికుడున్న ప్రాంతం చేరి ధనికుణ్ణి చూసి, అడవిలో దారి మర్చిపోయాను, ఆకలితో బాధపడుతూ రక్షించమన్న అరుపు విని ఇలా వచ్చాను అన్నాడు. ధనికుడు అతడికి తన దగ్గరున్న ఆహారం పెట్టి, నన్ను దొంగలు చుట్టుముట్టారు, అప్పుడు పెద్ద కేక వినిపించింది, దానికి భయపడి వాళ్ళు పారిపోయారు, ఆ కేక ఎవరిదో నాకు తెలియదు అన్నాడు. ఆకలి తీరేసరికి చిన్మిన్ కోపం తగ్గింది. జరిగినదేమిటో తెలుసుకుని అతడు ఆ కేక తాను వేసినదేనని ధనికుడికి చెప్పాడు. ధనికుడు అతడి సహాయానికి మెచ్చుకుని, మా ఊరు చేరుకునేందుకు నాకు సహాయంగా రా, నీకు తగిన బహుమతి ఇచ్చుకుంటాను, ఆ తరువాత మంచి దారిలో మీ ఊరు పంపుతాను అన్నాడు. చిన్మిన్ ధనవంతుడి ఊరికి వెళ్ళి విలువైన బహుమతులు అందుకుని ధనికుడు తెలిపిన మరో దారిలో క్షేమంగా తన ఊరు చేరుకున్నాడు. అతడి భార్య శుచి ఆ కానుకలు చూసి ఎంతో సంబరపడింది. చిన్మిన్ తాను వాటిని ఎలా సంపాదించినది చెప్పి, నాకే కనుక కోపం లేకపోతే ఇవేవీ వచ్చేవి కావు, నేనేం సంపాదించినా నీకోసమే కదా, ఇంకెప్పుడు నేను కోప్పడితే ఎదురు తిరక్కు అన్నాడు. ఇంతకాలం ఎదురు తిరగకుండా సహించాను, ఒక్కసారి ఎదురు తిరిగేసరికి నువ్వు ఇల్లు వదిలిపెట్టి ఇంత సంపాదించుకుని వచ్చావు, ఎదురు తిరగకపోతే నీకు ఇంత సంపాదన ఉండేది కాదు, కాబట్టి నన్ను ఎదురు తిరగవద్దనకు, అందువల్ల నీకే లాభం అన్నది శుచి. డబ్బు కోసం భర్తను ఇంట్లోంచి పొమ్మంటావా అన్నాడు చిన్మిన్ కోపంగా. అదిగో అలా కోపంగా మాట్లాడితే నేను సహించను అంది శుచి. చిన్మిన్కి కోపం పెరిగిపోయింది. అతడు వెంటనే మళ్ళీ ఇల్లు వదిలిపెట్టాడు. అయితే ఈసారి ఊరి చివరకు వెళ్లేలోగానే
చెంఘీజ్ అనే వృద్ధుడు ఎదురై, ఎరా ఎక్కడికో వెడుతున్నట్లున్నావు అని అడిగాడు. అవును, అడవిలోకి అన్నాడు చిన్మిన్. ఎందుకు అని అడిగితే, డబ్బు సంపాదించి నా భార్యకు ఇవ్వడానికి అని చెప్పాడు చిన్మిన్. చెంఘీజ్కి సరిగ్గా అర్థం కాక, అడవిలోకి వెళ్ళి డబ్బు సంపాదించి భార్యకు ఇవ్వడమేమిటిరా, అసలు సంగతేమిటో నాకు చెప్పు అన్నాడు సానునయంగా. చిన్మిన్కి తన భార్య స్వార్థపరత్వం గురించి ఎవరికైనా చెప్పుకోవాలని ఉంది. అందులోనూ చెంఘీజ్ లాంటి మంచి మనిషి సానునయంగా అడిగేసరికి అతడికి దుఃఖం కూడా వచ్చింది. ఎలాగో దుఃఖాన్ని నొక్కి పట్టుకుని జరిగిందంతా చెప్పాడు. నీ భార్య చాలా మంచిది, నాకు తెలుసు. అలా ఎందుకు అన్నదో తెలుసుకుందాం పదా అన్నాడు చెంఘీజ్. చిన్మిన్ రానని అంటే చెంఘీజ్ నవ్వి, ఒరే, ఈసారి అడవిలోకి వెళ్ళావంటే దొంగలు నిన్ను వదిలిపెట్టరు. అప్పుడు నీ అదృష్టం బాగుంది, కానీ అస్తమానం ఒక్కలాగా కలిసి రాదు అన్నాడు. ఏమనుకున్నాడో ఏమో. చిన్మిన్ అతడితో ఇంటికి వెళ్ళాడు. చెంఘీజ్ సియూచిని చూసి మందలిస్తూ, అమ్మాయి, డబ్బు కోసం నీ భర్తను రెచ్చగొట్టి ఇంట్లోంచి పంపేయకూడదు, తప్పు అన్నాడు. నేను డబ్బు కోసం నా భర్తను రెచ్చగొట్టలేదు. మొన్న ఎదురు తిరిగితే కోపంలో ఇల్లు వదిలి 2 రోజుల తర్వాత ఈ వేళ వచ్చాడు. ఈ 2 రోజులు నాకింట్లో ఎంతో ప్రశాంతంగా ఉంది. ఈ కోపిష్టివాడు ఇంట్లో ఉండడం కంటే లేకుంటేనే సుఖంగా ఉంటోంది. అందుకే మళ్ళీ ఈ వేళ కూడా ఎదురు తిరిగాను అంది సియూచి. అప్పుడు చెంఘీజ్ చిన్మిన్ వంక అదోలా చూసి నవ్వి వెళ్ళిపోయాడు. చిన్మిన్కి విషయం అర్థమై సిగ్గుపడ్డాడు. ఆ తర్వాత తన కోపాన్ని తగ్గించుకుని భార్య మన్ననకు పాత్రుడయ్యాడు. ఇప్పుడు అతడికి డబ్బు లేకున్నా, కోపం లేకుంటే ఇంట్లో ఎంతో సుఖం ఉంటుందని తెలిసింది. ఇదండి వసుంధర గారు బొమ్మరిల్లులో రచించిన కోపం వలన లాభం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ ప్రచార ప్రభావం. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 1992 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. సుధాకరుడు సుశీలను ప్రేమించాడు. కానీ సుశీల సుధాముడనేవాడి అందచందాల గురించి విని వాడినే పెళ్లి చేసుకుంటానంది. సుధాకరుడు సుధాముడి ఊరు వెళ్ళి వాడిని చూసి తిరిగి వచ్చి తనకు తెలిసిన వారందరి వద్ద సుధాముడి అందం మాటల్లో వర్ణించలేం. వాడు నడుస్తుంటే దేవతలు గుర్తుకొస్తారు. వాడు మాట్లాడితే వీణలు మ్రోగుతాయి. సుశీలకు వాడే తగినవాడు అంటూ ప్రచారం చేశాడు. సుశీలకు కూడా వాడలాగే చెప్పాడు. కొంతకాలానికి సుధాముడా ఊరొచ్చాడు. సుశీల వాణ్ణి చూసి నిరుత్సాహపడింది. గ్రామస్తులు కూడా వాడికంటే సుధాకరుడే బాగుంటాడని చెప్పుకున్నారు. సుశీలకు సుధాకరుడికి పెళ్ళయింది. నిన్ను పెళ్లాడ్డం నా అదృష్టం. ఎందుకో ఆ సుధాముడి గురించి నేను పొరబడ్డాను అంది సుశీల. సుధాకరుడు నవ్వి, రోజూ చూసే నాలో నీకు ఏ విశేషమో కనిపించకపోవడం సహజం. కానీ సుధాముడు నిజంగా అంత తక్కువ వాడేం కాదు. వాడి గురించి నేను చేసిన విపరీత ప్రచారం వల్ల అంతా వాడిని ఎంతో గొప్పగా ఊహించుకున్నారు. అందువల్ల వాడు తక్కువగా కనిపించాడు అంతే అన్నాడు. తన్ను పొందడానికి సుధాకరుడు చేసిన వింత ఉపాయానికి ఆశ్చర్యపడిన భర్త తెలివికి, అతడికి తనపై ఉన్న ప్రేమకి ఎంతో సంతోషించింది సుశీల. ఇదండి వసుంధర గారు బొమ్మరిల్లులో రచించిన ప్రచార ప్రభావం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ దెయ్యంతో కబుర్లు. రచన వసుంధర గారు. ఈ కథ ఫిబ్రవరి 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. సుబ్బమ్మకి వాగుడెక్కువ. ఆమె వాగుడు భరించలేక ఇంట్లో వాళ్ళు నిద్ర వస్తోందని చెప్పి వీలైనంత వరకు ఆమెను తప్పించుకునేవారు. సుబ్బమ్మ విసిగిపోయి ఇల్లు వదిలిపెట్టి పొరుగిళ్ల మీద పడేది. క్రమంగా పొరుగిళ్ల వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం నిద్రపోవడం మొదలెట్టారు. దాంతో ఆ ఊళ్ళో మిట్ట మధ్యాహ్నం పూట అర్ధరాత్రికిలాగా నిశ్శబ్దంగా ఉండేది. సుబ్బమ్మ ఒక్కతే నిద్ర పట్టక ఎవరైనా మనుషులు దొరక్కపోతారా అని ఆ ఎండలోనే ఊరంతా తిరుగుతూ ఉండేది. ఒకరోజు సుబ్బమ్మ అలా తిరిగి ఎక్కడ మనుషులు దొరక్క ఊరి చివరి చింత చెట్టు క్రిందకు వెళ్ళి కూర్చుని కబుర్లు చెప్పుకునేందుకు మనిషి కాకపోతే పోనీ దెయ్యమైనా దొరికితే బాగుండును అని గట్టిగా అనుకున్నది. వెంటనే
ఆ చెట్టు మీదున్న ఓ దయ్యం చెట్టుకున్న క్రిందకు దూకి, నాకు కూడా కబుర్లంటే చాలా ఇష్టం అన్నది. సుబ్బమ్మ రవంత కూడా భయపడలేదు. అమ్మయ్యా, నాకు నువ్వు బాగానే దొరికావు. ఈ చెట్టు మీద ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నావు? ఇంకా నీ వాళ్ళెవరైనా ఉన్నారా అంటూ కుశల ప్రశ్నలు వేసింది దయ్యాన్ని. తనను చూసి భయపడకుండా మామూలుగా కబుర్లు చెబుతున్న సుబ్బమ్మను చూసి దెయ్యం తెల్లబోయినా తమాయించుకొని ఇలా అంది. ఈ చెట్టు మీదకు వచ్చి 2 రోజులైంది. అంతకుముందు అడవిలో ఒంటరిగా ఉండేదాన్ని. అది భరించలేక ఇక్కడికి వచ్చాను. నేను వచ్చేసరికి చెట్టు మీద 25 దయ్యాలు ఉండేవి. నాతో కబుర్లు చెప్పడం ఇష్టం లేక అవన్నీ చెప్పా చేయకుండా ఎక్కడికో వెళ్ళిపోయాయి. మళ్ళీ ఒంటరిదాన్నైపోయాను. అదృష్టం కొద్దీ నువ్వు దొరికావు అంది. అయితే నీది కూడా నాకులాంటి కథేనన్నమాట. హాయిగా కూర్చుని కబుర్లు చెప్పుకుందామంటే మా ఇంట్లో వాళ్ళు, ఇరుగు పొరుగులు అంతా మిట్ట మధ్యాహ్నం కూడా నిద్రపోయారు అంటూ కబుర్లు మొదలెట్టింది సుబ్బమ్మ. ఆమె సాయంత్రం దాకా దెయ్యంతో కబుర్లు చెబుతూ అక్కడే గడిపింది. అప్పుడు దెయ్యమే సుబ్బమ్మతో, ఇంక మీ వాళ్ళు లేచి ఉంటారు, నువ్వు వెళ్ళడం మంచిది అన్నది. మళ్ళీ మరునాడు వస్తానని వెళ్ళిపోయిన సుబ్బమ్మ తన వాళ్లతో జరిగింది చెప్పి, మీకంటే దెయ్యమే నయం అన్నది. ఈ మాటలు వింటూనే అందరూ ఆశ్చర్యపడిపోయారు. ఎండలో అక్కడా ఇక్కడా తిరగడం వల్ల ఆమెకి పైత్యం ప్రకోపించిందని అనుమానించారు కూడా. నీవు చెట్టు క్రింద నిద్రపోయి కలగని ఉంటావు, దెయ్యం ఏమిటి నీతో మాట్లాడడం ఏమిటి అన్నారు వాళ్ళు ఆమెతో. సుబ్బమ్మ వారితో సవాలు చేసి మర్నాడు వారికి దెయ్యాన్ని చూపిస్తానని చెట్టు క్రిందకి తీసుకుని వెళ్ళింది. కానీ ఆమె ఎంత అరిచినా దెయ్యం రాలేదు. సుబ్బమ్మ ఆశ్చర్యపడిపోతూ ఉంటే, నువ్వు చెప్పేది నిజమే అయితే దెయ్యం కూడా నీ ధాటికి తట్టుకోలేక ఇక్కడి నుంచి ఎక్కడికో పారిపోయి ఉంటుంది అన్నారు ఆమె ఇంట్లో వాళ్ళు. ఆ విషయం ఊరంతా ప్రచారమైంది. జరిగింది విని అంతా నవ్వుకుంటున్నారని తెలిసిన సుబ్బమ్మ చిన్నబుచ్చుకుని క్రమంగా తన వాగుడు తగ్గించుకుంది. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన దెయ్యంతో కబుర్లు అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ పిశాచ వైద్యం, వైద్య పిశాచం. రచన వసుంధర గారు. ఈ కథ జనవరి 1993 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. ఒక కుర్ర పిశాచానికి మానవ సేవ చేయాలని బుద్ధి పుట్టింది. ముసలి పిశాచాన్ని సలహా అడిగితే, నీకు వైద్యం బాగా వచ్చుగా, అదే చేయి అంది. కుర్ర పిశాచం ఓ పట్నం చివర్లో మాయా మందిరం నిర్మించి దాని ముందు, ఇక్కడ సర్వ రోగములకు ఉచితముగా వైద్యం చేయబడును అని వ్రాయించి అందులో తను మనిషి వేషంలో ఉండసాగింది. ఈ వార్త క్షణాల మీద ఊళ్ళోకి పాకింది. ఎందరో పిశాచం వద్దకు ఎగబడ్డారు. పిశాచం వారందర్నీ వరుసగా కూర్చోమని, ఆ తరువాత ఒక్కొక్కరిగా లోపలికి తన వద్దకు రమ్మనమని చెప్పింది. ముందుగా ఒకడు లోపలికి వచ్చి అదే పనిగా తుమ్మసాగాడు. వాడికి 2 సంవత్సరాలుగా జలుబు. డబ్బివ్వలేక మందు వేసుకోవడం లేదు. పిశాచం వాడి చేతులు పరీక్షించి, నువ్వు వెంటనే నదికి వెళ్ళి గంటసేపు తలారా స్నానం చేయి, తుమ్ములు ఎక్కువైనా సరే బయటికి రాకు అంది. జలుబు చేసిన వాడికి తల స్నానమా, చచ్చిపోను అన్నాడు వాడు కంగారు పడుతూ. 2 ఏళ్లుగా జలుబుతో చావడం లేదు, ఓ గంట స్నానం చేస్తే చస్తే ఏం, నేను చెప్పినట్లు విను అంది పిశాచం. నీకు నీ వైద్యానికి ఓ నమస్కారం, బ్రతికుంటే బలుసాకు తింటాను అన్నాడు వాడు అక్కడి నుంచి కదులుతూ. నా మాట వినకపోతే నీకు తినడానికి బలుసాకు దొరకదు, ఉండడానికి బ్రతుకు మిగలదు. నేను పిశాచాన్ని, వెళ్ళి నదిలో మునగకపోయావంటే రోజూ నీ రక్తం తాగి వేధిస్తాను అంటూ పిశాచం తన అసలు రూపం చూపించి భయంకరంగా నోరు తెరిచింది. వాడు మారు మాట్లాడకుండా నదికి వెళ్ళాడు. 2వ రోగికి కాలు విరిగింది. ఎముక అతకడానికి వైద్యుడు 5,000 వరహాలు అడిగాడు. అందుకని వాడు కర్రల సాయంతో కుంటుకుంటూ అలాగే బాధను భరిస్తున్నాడు. వాడి నెల ఆదాయం 50 వరహాలే మరి. నువ్వు ఊరి మధ్యకు వెళ్ళు, గొంతెత్తి పాటలు పాడు, గంటసేపు ఆగకుండా అలా చేస్తే నీ కాలు మామూలుగా అయిపోతుంది అంది పిశాచం. పాడ్డం నాకు ఇష్టమే, రోజు పొద్దున్నే లేచి పాటలు పాడుకుంటుంటే ఇరుగు పొరుగు వద్దన్నారు. నేను మానలేదు. చివరికి అంతా నన్ను చావగొట్టారు. నా కాలు విరిగింది అన్నాడు రోగి. వెళ్ళి నేను చెప్పినట్లు చెయ్యి. జనం నిన్ను చావగొట్టినా సరే ఆగకుండా గంటసేపు పాటలు పాడు, లేదా నేను నీ రక్తం తాగుతాను అంటూ పిశాచం
తన అసలు రూపం బయటపెట్టింది. వాడు హడలిపోతూ సరేనని వెళ్ళిపోయాడు. మూడో రోగికి కడుపు నొప్పి అయితే పట్నంలో ఒక్కో మిఠాయి దుకాణానికి వెళ్ళి 4 మిఠాయిలు తిని డబ్బులు ఇవ్వకుండా పారిపోమంది పిశాచం. వాడు పిశాచానికి భయపడి సరేనని వెళ్ళాడు. పిశాచం చెప్పిన వైద్యం గురించి తెలిసి మిగతా రోగులందరూ భయపడి అక్కడి నుంచి పారిపోయారు. పిశాచం తనలో తాను నవ్వుకుని మానవ సేవలో చాలా ఆనందముంది అనుకుంది. ఈలోగా మొదటి రోగి నదికి తుమ్ముకుంటూ వెళ్ళాడు. అందరూ వారిస్తున్నా నదిలోకి దిగి తల స్నానం ప్రారంభించాడు. వాడి తుమ్ములు భరించలేక జనం వాడిని బయటకు రమ్మన్నారు. వాడు వినలేదు. వాళ్ళు వాణ్ణి బయటకు లాగేయబోయారు. వాడు వాళ్లకు దొరకకుండా నది లోపలకు ఈత కొట్టుకుంటూ వెళ్ళాడు. అలా వాడు గంటసేపు నదిలో ఈత కొట్టి బయటకు వచ్చాడు. అరే, నువ్వు తుమ్మడం లేదే అన్నారెవరో. అప్పటికి తెలిసిందా రోగికి తన జలుబు పూర్తిగా పోయిందని. రెండవ రోగి పట్నం మధ్యకెళ్ళి పాటలు పాడసాగాడు. వాడి గొంతు కర్ణ కఠోరంగా ఉండడం వల్ల కొందరొచ్చి వాడిని పాడ్డం ఆపమన్నారు. పిశాచం భయం కొద్దీ వాడు ఆపలేదు. చివరకు జనం వాడిని తన్నబోయారు. వాళ్లను తప్పించుకుందుకు వాడు అక్కడక్కడే పరుగులెత్తాడు తప్ప పాట మానలేదు. అలా ఓ గంటసేపు జరిగాక ఓ బంధువు వాణ్ణి చూసి, ఏమిట్రా ఇది, ఇంతమంది జనానికి అందకుండా తిరుగుతున్నావు, నీ కాలు బాగైందా అన్నాడు. అప్పటికి తన కాలు ఎప్పటిలాగా అయిపోయిందని గ్రహించాడా రోగి. వాడి ఆనందానికి అంతులేదు. మూడో రోగి కూడా పిశాచం చెప్పినట్లే మిఠాయిలు తింటూ 3 దుకాణాలు పూర్తి చేసి 4వ దుకాణం చేరుకున్నాడు. తరుముతున్న జనాల్ని వాడెలాగో అంతవరకు తప్పించుకొచ్చాడు. కానీ 4వ దుకాణంలో 4 మిఠాయిలు తినేసరికి జనం వెతుక్కుంటూ అక్కడికొచ్చి వాణ్ణి పట్టుకుని, ఏరా, ఇలా ఎన్ని దుకాణాలు తిరుగుతావు, ఇంకా నీ ఆకలి తీరలేదా అన్నారు. అసలు ఒక్క మిఠాయి కూడా నోట పెట్టలేని తను అన్ని మిఠాయిలు తిన్నా ఇంకా ఆకలి తీరలేదని ఆ రోగికి అప్పటికి తెలిసింది. ఈ వార్త అలా అలా పాకి నగర పాలకుడైన చంద్రకాంతుని చేరింది. ఆయన మహామంత్రవేత్త అయిన చాముండకుణ్ణి పిలిచి, పిశాచమొకటి వైద్యుడి వేషంలో ప్రజలను బాధిస్తోంది. ఈ ఊళ్ళో అలాంటి పిశాచాలింకా ఎన్ని చేరాయో తెలియదు. తమరు మంత్రం పెట్టి ప్రజలను బాధించే వైద్య పిశాచాలన్నింటినీ తరమండి అన్నాడు. చాముండకుడు మంత్రం పెట్టే ముందు, నేను మంత్రం పెట్టిన అరగంటలోగా మనుషుల్ని హింసించే వైద్య పిశాచాలన్నీ ఒళ్లంతా ఏదో తెలియని బాధతో మీ వద్దకు పరుగున వస్తాయి. వాటికే శిక్ష విధించాలో మీరే నిర్ణయించండి. నా మంత్రం పిశాచాల మీద మాత్రమే పనిచేస్తుంది అంటూ మంత్రోచ్చారణ చేశాడు. కాసేపటికి ఊళ్ళోని వైద్యులందరూ ఏదో తెలియని బాధతో చంద్రకాంతుని వద్దకు పరుగున వచ్చారు. ఊరి చివరి పిశాచం మాత్రం వారిలో లేదు. చంద్రకాంతుడు ఆశ్చర్యపోయి, ఇదేమిటి, మనం అనుకున్న పిశాచం రాలేదు, వీరిలో చాలా వరకు మనుషులే తప్ప పిశాచాలు లేవని మీకే తెలుసు అన్నాడు. చాముండకుడు క్షణం ఆలోచించి, బహుశా ఈ వైద్యులందరూ ధన సంపాదనలో మానవత్వం మరచిపోయి పిశాచ గుణాలు అలవర్చుకుని ఉంటారు. మనిషైనా పిశాచమైనా తేడా రూపంలో లేదు, ప్రవర్తనలో ఉంది. పిశాచం వైద్యుడి రూపంలో మనుషులను హింసించినా వారికి రోగాలు నయమై సంతోషించారు. ఈ వైద్యులు శారీరకంగా హింసించకపోయినా ధనకాంక్షతో పిశాచాలయ్యారు. అందుకే నా మంత్రం ఆ పిశాచాన్నేమీ చేయలేకపోయింది, వీరిని మీ ముందుంచింది అన్నాడు. ఊళ్ళోని వైద్యులందరూ అసలు విషయం తెలిసి సిగ్గుతో తలలు వంచుకున్నారు. ఇదండి వసుంధర గారు బొమ్మరిల్లులో రచించిన పిశాచ వైద్యం, వైద్య పిశాచం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ చమత్కారం పంట. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 1988 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. సుధాముడికి 3 కొడుకులు. పెద్దవాడు వ్యవసాయం చేస్తున్నాడు, రెండోవాడు వ్యాపారం చేస్తున్నాడు, మూడోవాడు సుధీరుడికి మాత్రం ఏ పని ఇష్టం లేదు. వాడెంతో చమత్కారంగా మాట్లాడతాడని అందరికీ వాడంటే ఇష్టం. అన్నగారులు కూడా వాడి మాటలకు ముచ్చటపడి వాడికి కోరినవన్నీ ఇచ్చేవారు. ఇలా ఉండగా సుధాముడికి పెద్ద జబ్బు చేసింది. ప్రాణం పోవాల్సిందే, కానీ వైద్యుడి ధర్మమా అని చచ్చి బ్రతికాడు. అప్పుడు కూడా సుధీరుడు ఇంటి విషయం పట్టించుకోకుండా స్నేహితులతో ఇచ్చకాల కబుర్లు చెబుతూ
కాలక్షేపం చేశాడు. అప్పుడు సుధాముడికి కొడుకు గురించిన బెంగ పట్టుకుంది. ఆయన సుధీరుణ్ణి పిలిచి, నాయనా, నేనిక ఎంతో కాలం బ్రతకను. నాకు నీ గురించే బెంగగా ఉంది. నువ్వు కష్టపడి నీ కాళ్ల మీద నువ్వు నిలబడ్డం నేర్చుకో అన్నాడు. నా గురించి నువ్వు బెంగ పెట్టుకోకు. నన్ను అన్నయ్యలు ఆదరిస్తారు. వాళ్లకు నేనంటే ఇష్టం అన్నాడు సుధీరుడు. అన్నయ్యలు నేనున్నంతకాలమే నిన్ను చూస్తారు. తర్వాత నీ దారి నువ్వు చూసుకోక తప్పదు. అప్పుడేం చేస్తావు అన్నాడు. అన్నయ్యలు పొమ్మంటే నేను బ్రతకలేనా? 4 కబుర్లు చెప్పి ఎవరినైనా బుట్టలో వేసుకోగలను. నేను కబుర్లతోనే బ్రతకగలను అన్నాడు సుధీరుడు ధైర్యంగా. నీ నమ్మకం మంచిదే, కానీ నాకు నమ్మకం పుట్టాలి కదా. కాబట్టి నువ్వు కొన్నాళ్ల పాటు చంద్రాపురం గ్రామం వెళ్ళి అక్కడ నీ కబుర్లతో డబ్బు సంపాదించుకునిరా. నాకిక ఏ బెంగ ఉండదు అన్నాడు సుధాముడు. సరేనని సుధీరుడు చంద్రాపురం వెళ్ళాడు. అక్కడ తన మేనమామ ఇంట్లో మకాం పెట్టాడు. మేనమామ సుధీరుడితో, నేను పేదవాణ్ణి, నీకు వారం రోజులు మాత్రం ఉచితంగా తిండి పెట్టగలను. ఆ తర్వాత నీ తిండికి నువ్వు డబ్బు ఇవ్వాలి అని చెప్పాడు. సుధీరుడాయనకు తన కబుర్లు చెప్పాలనుకున్నాడు. ఆయన తనకు తీరుబడి లేదని చెప్పేశాడు. ఆ ఇంట్లో అందరూ ఏదో పని చేసుకుంటూ ఉండడం వల్ల సుధీరుడికి కబుర్లు చెప్పేందుకు మనుషులే దొరకలేదు. విసిగిపోయి ఇల్లొదిలి ఊరంతా తిరిగితే అక్కడ వాడి కబుర్లు వినడానికి ఒక్క మనిషి కూడా దొరకలేదు. ఎవరిని పలకరించినా ఏదో పనిలో ఉన్నాననేవారు. ప్రతి వాళ్ళు డబ్బు సంపాదన ధోరణిలో ఉండేవాళ్ళు. ఆ గ్రామవాసుల ధోరణికి బాగా ఒళ్ళు మండిన సుధీరుడు గ్రామాధికారిని కలుసుకుని, మీ గ్రామంలో ప్రజలందరూ అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందరికీ డబ్బు ధ్యాస పట్టుకుంది. కాసేపు కులాసాగా 4 కబుర్లు విందామనుకునేవారే లేరు. పిసినిగొట్టుతనం ఎక్కడైనా ఒకరిద్దరికి ఉంటుంది. మీ గ్రామంలో అందరికీ ఉంది అన్నాడు. గ్రామాధికారి అతడి వంక తీవ్రంగా చూసి, మా గ్రామంలో పిసినిగొట్టులు లేరు. ఆ విషయం రుజువు చేస్తాను, నాతో పద అన్నాడు. సుధీరుడు గ్రామాధికారిని అనుసరించి వెళ్ళి ఓ స్థలం చేరుకున్నాడు. ఆ స్థలం చుట్టూ గట్లు వేసి ఉన్నాయి. గ్రామాధికారి సుధీరుడికి ఆ స్థలం చూపించి, మా గ్రామం వాళ్ళు పిసినిగొట్లని అన్నావు కదా, మేమంతా కలిసి నీకీ స్థలం దానం చేస్తున్నాం, తీసుకో అన్నాడు. ఈ స్థలాన్ని నేనేం చేసుకోను అన్నాడు సుధీరుడు. నీ బోటిగాళ్ళు ఎవరైనా వస్తే దానం ఇవ్వొచ్చునని మా ఊరి వాళ్ళు ఇలా ఖాళీగా అట్టే పెట్టారు కొన్ని స్థలాలని అన్నాడు గ్రామాధికారి. అది సరే, ఈ స్థలాన్ని నేనేం చేసుకోను అన్నాడు సుధీరుడు చికాగ్గా. మొదట్లో మా గ్రామస్తులంతా వారి వారి స్థలాల్లో కూర్చుని చమత్కారంగా కబుర్లు చెబుతుండేవారు. నీకు అలా కబుర్లు చెప్పాలనుంటే ఈ స్థలంలో కూర్చుని ఆ పనే చేయి అన్నాడు గ్రామాధికారి. కానీ ఈ గ్రామంలో కబుర్లు చెప్పుకునేందుకు నాకింకో మనిషి దొరకడు. ఆ పైన స్వయాన మేనమామ కూడా డబ్బివ్వందే తిండి పెట్టనంటున్నాడు. నాకు డబ్బెలా వస్తుంది అని అడిగాడు సుధీరుడు. మా వాళ్ళంతా స్వానుభవం మీద తెలుసుకున్నదేమంటే, చమత్కారంగా కబుర్లు చెబుతూ కూర్చుంటే పంటలు పండవు, అందరూ కష్టపడి పనిచేయాలి అన్నాడు గ్రామాధికారి. ఇందులో వాళ్ళు తెలుసుకున్న కొత్త విశేషమేముంది? ఏ అనుభవము లేకుండానే ఇది తెలుసుకోవచ్చు అన్నాడు సుధీరుడు కోపంగా. ఏమో, కష్టపడి పనిచేస్తున్నందుకు నువ్వు మా వాళ్ళందరినీ పిసినిగొట్లు అంటున్నావు. కష్టపడకుండా చమత్కారంతో కబుర్లతో పంటలు పండించే ఉపాయం నీకేమైనా తెలుసేమోనని నీకు ఈ స్థలం ఇస్తున్నాను. తమను వేళాకోళం చేసిన వాళ్ళ నుంచి అలాంటివి తెలుసుకునే అవకాశం ఉంటుందనే మా గ్రామస్తులు కొన్ని స్థలాలు ఖాళీగా ఉంచారు అన్నాడు గ్రామాధికారి. సుధీరుడికి కనువిప్పయింది. వాడు గ్రామాధికారికి పాదాభివందనం చేసి క్షమించమని అడిగాడు. అక్కడి నుంచి తిన్నగా తన ఊరు వెళ్ళి, నాన్న, చంద్రాపురంలో నాకు జ్ఞానోదయమైంది. కబుర్లతో కాలక్షేపం చేయాలన్న నా ఆలోచన మాని ఇక నుండి కష్టపడి సంపాదిస్తాను అన్నాడు తండ్రితో. సుధాముడెంతో సంతోషించి కొడుక్కి వ్యవసాయంలోనూ వ్యాపారంలోనూ ఎన్నో చిట్కాలు చెప్పాడు. సుధీరుడు కొద్ది కాలంలోనే 2 రంగాల్లోనూ రాణించి తను సమర్థుణ్ణి అనిపించుకున్నాడు. ఇదండి బొమ్మరిల్లులో వసుంధర గారి రచన చమత్కారం పంట అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ వీరయ్య ఉపాయం. రచన వసుంధర గారు.
ఈ కథ నవంబర్ 1992 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. సుందరయ్య భార్య పరమ గయ్యాలి. ఆమె బాధ భరించలేక ఆయన ఏదో వంక పెట్టుకుని ఇల్లొదిలి ప్రయాణాలు చేస్తూ ఉండేవాడు. ఒకసారి దారిలో ఆయనకు వీరయ్య అనేవాడు కనపడ్డాడు. సుందరయ్య వీరయ్యకి తన గోడు చెప్పుకుని, నువ్వు నాలాగే ఇల్లొదిలి ప్రయాణాలు చేస్తున్నావా అని అడిగాడు. వీరయ్య గర్వంగా, ఆ అవసరం నాకు లేదు. ఎప్పుడైనా సరే నా భార్య నేను చెప్పిన పనిని 3 అంకెలు లెక్కపెట్టేలోగా చేసేస్తుంది అన్నాడు. సుందరయ్య ఆశ్చర్యపడి, నీవు చాలా అదృష్టవంతుడివి అన్నాడు. ఇందులో అదృష్టమేముంది, తెలివుండాలి. నా భార్య మాత్రం తక్కువదా, మహామొండి, పరమ గయ్యాలి. కానీ నేను ఉపాయంతో ఇది సాధించాను అన్నాడు వీరయ్య. బాబాబు, ఆ ఉపాయం ఏదో నాకు కూడా చెప్పి పుణ్యం కట్టుకో అని వేడుకున్నాడు సుందరయ్య. దాందేముంది, పెళ్ళానికి ఏ పని చెప్పినా ముందు 2 అంకెలు లెక్కపెట్టు, పని ముగిశాకే 3వ అంకె లెక్కపెట్టు అన్నాడు వీరయ్య. ఇదండి వసుంధర గారి బొమ్మరిల్లు రచన వీరయ్య ఉపాయం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రహస్యం. రచన వసుంధర గారు. ఈ కథ ఫిబ్రవరి 1987 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. శివపురంలో రాముడు, సోముడు అనే 2 మల్లులు ఉండేవారు. వారిద్దరూ కూడా చంప అనే ఒక యువతిని ప్రేమించారు. ఆమెను కలుసుకుని ఆ విషయం చెప్పారు. చంప చాలా అందగత్తె. వారి మాటలు విని ఒక్క క్షణం వారిని తదేకంగా చూసింది. ఇద్దరూ తానంటే మక్కువ పడుతున్నారు. ఇద్దరు గొప్పవారే మరి. వారిలో ఎవరిని వరించాలో ఆమె నిర్ణయించుకోలేక, మీరిద్దరూ మల్ల యుద్ధంలో పోటీ పడండి, నెగ్గిన వాడిని నేను వివాహం చేసుకుంటాను అంది. అందుకు ఇద్దరూ ఒప్పుకున్నారు. పోటీకి ముహూర్తం 4 రోజుల తర్వాత అని నిర్ణయించింది చంప. ఆలోగా మల్ల యుద్ధాన్ని మరింత బాగా అభ్యసించి సాధన చేయాలని అనుకుని రాముడు, సోముడు వేర్వేరు ప్రాంతాలకు వెళ్ళారు. అక్కడ ఎందరో మల్లులతో తలపడసాగారు. ఆ ఇద్దరి సాధనకు సంబంధించిన వార్తలు శివపురం చేరుతూనే ఉండేవి. రాముడు తలపడిన ప్రతి పోటీలోనూ తీవ్రంగా పోరాడి కూడా ఓడిపోతూ ఉండేవాడు. సోముడు ప్రతి పోటీలోనూ అవలీలగా విజయం సాధిస్తుండేవాడు. ముహూర్త సమయానికి రాముడు ఒక్క పోటీలో కూడా నెగ్గలేదు. సోముడు ఒక్క పోటీలో కూడా ఓడలేదు. విజయం సోముడిదేనని, రాముడికి ఓటమి తప్పదని అందరూ చెప్పుకోసాగారు. అంతవరకు రాముడికి సోముడికి మధ్య ఒక్క పోటీ కూడా జరిగి ఉండని కారణంగా ఊరిలోని వారందరూ వారి పోటీని చూడ్డానికి వచ్చారు. వారికి విద్య నేర్పిన మహామల్లుడు ఆ పోటీలో న్యాయ నిర్ణేతగా ఉండడానికి అంగీకరించాడు. చంప కూడా ఆ పోటీ చూడ్డానికి వచ్చింది. పోటీ ప్రారంభమైంది. ఆరంభంలో కాసేపు సోముడిదే పైచేయిగా ఉన్నది. కానీ క్రమంగా రాముడు విజృంభించి సోముణ్ణి చిత్తుగా ఓడించడంతో మహామల్లుడు రాముణ్ణి విజేతగా ప్రకటించాడు. చంప సంతోషంగా వెళ్ళి రాముడి మెడలో వరమాల వేసింది. ఎంతో మందిని చిత్తుగా ఓడించి ఒక్క ఓటమిని కూడా చవిచూడని సోముడిని నువ్వెలా ఓడించగలిగావు? అంతవరకు ఒక్క పోటీలో కూడా విజయం సాధించని నీలో పోటీ సమయానికి ఆ శక్తి ఎలా వచ్చిందో అర్థం కాలేదు అని తన అనుమానాన్ని బయటపెట్టింది చంప. రాముడు నవ్వి, సోముడు అపజయానికి తట్టుకోలేడు, అందుకే మల్లులలో తనకంటే తక్కువ వారితో తలపడ్డం వల్ల అతడు జయించేవాడు. నేనలా కాదు, నాకంటే బలమైన వారితో తలపడేవాణ్ణి. అందువల్ల నా శక్తులన్నీ ధారపోసి పోటీ పడవలసి వచ్చేది. మల్ల విద్యలో కొత్త కొత్త మెలకువలను కూడా తెలుసుకున్నాను. సాధన కావాలనుకున్న మనిషి తనను మించిన వారితో తలపడితేనే విద్య మెరుగుపడుతుంది. అంతవరకు నేను ఎన్నో ఓటములను చవిచూచి ఉండడం వల్ల నా మనసులో విజయం సాధించాలన్న పట్టుదల కూడా మరింతగా పెరిగింది. అప్పటికే ఎన్నో విజయాలు సాధించిన సోముడు నన్ను ఓడించగలనన్న ధీమాలో ఉన్నాడు. ఇది నా విజయ రహస్యం అన్నాడు. మల్ల విద్యలో ప్రావీణ్యతనే కాక లోకజ్ఞానం కూడా కలిగి ఉన్న రాముడి తెలివిని చంప ఎంతగానో మెచ్చుకుంది. ఆ తర్వాత వారికి వివాహం జరిగింది. ఆ భార్యాభర్తలు కలకాలం సుఖజీవనం చేశారు. ఇదండి వసుంధర గారి బొమ్మరిల్లు రచన
రహస్యం అనే కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న కథ రసజ్ఞులు. రచన వసుంధర గారు. ఈ కథ ఏప్రిల్ 1993 బొమ్మరిల్లులో ప్రచురించబడిందండి. ఇక కథలోకి వెళ్దామా మరి. శ్రీనాథుడు మహాపండితుడు. ఆయన ఎన్నో కావ్యాలు వ్రాశాడు. ఆయనకు అహంకారం లేదు, కానీ ఆత్మవిశ్వాసం ఎక్కువ. ఒక రోజున శ్రీనాథుడి బావమరిది చుట్టపు చూపుగా వచ్చి ఆయన పరిస్థితి చూసి, బావా, విద్యానగరంలో రసజ్ఞులెందరో ఉన్నారు. నీవు అక్కడకు వెడితే ఎంతో వైభవంగా జీవించొచ్చు. నీ కవిత్వానికి సార్థకత కూడా లభిస్తుంది అన్నాడు. వైభవ జీవితం మీద నాకు మోజు లేదు. నా కవిత్వానికి సార్థకత లభిస్తుందన్నావు కాబట్టి తప్పక అక్కడికి వెడతాను అన్నాడు శ్రీనాథుడు. విద్యానగరంలో శ్రీనాథుడి బావమరిదికి ప్రాణ స్నేహితుడైన రంగధాముడు ఉన్నాడు. శ్రీనాథుడు తన కావ్యాలన్నీ తీసుకుని వెళ్ళి రంగధాముడి ఇంటనే బస చేశాడు. ఇక్కడ మహారసజ్ఞుడిగా పేరు పొందిన చంద్రశేఖరుడి ఇంటికి తమరు వెళ్ళండి. అక్కడ నిత్యం సాహిత్య గోష్ఠి జరుగుతుంది. చంద్రశేఖరుడు కవి పండితులను ఘనంగా సత్కరిస్తాడు అని చెప్పాడు రంగధాముడు. శ్రీనాథుడు తన కావ్యాన్నొక్కటి తీసుకుని చంద్రశేఖరుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ విశాలమైన నడవాలో పరచిన రత్నకంబలిపై వేసిన ఆసనాలపై ఎందరో కవి పండితులు కూర్చుని ఉన్నారు. చంద్రశేఖరుడు తను ఒక ఉన్నతాసనంపై కూర్చుని ఒక్కొక్క కవిని పిలిచి, మీ కావ్యం నాకెంతో రసానుభూతిని కలుగజేసింది అంటూ బంగారు కాసులు కానుకగా ఇస్తున్నాడు. అవి పుచ్చుకుని వారాయన్ని కీర్తించి వెళ్లారు. అలా కొంతసేపు జరిగాక కొందరు కవులు చంద్రశేఖరుడి గుణగణాల్ని పొగిడి ఆయనకు తమ కావ్యాలు అందజేశారు. త్వరలోనే వాటిని చదివి తన అభిప్రాయం తెలియజేస్తానని చంద్రశేఖరుడు అన్నాడు. సభ పూర్తి కావచ్చింది. అప్పుడు చంద్రశేఖరుడి దృష్టి శ్రీనాథుడిపై పడింది. ఆయన శ్రీనాథుడి వివరాలు అడిగాడు. శ్రీనాథుడు లేచి నిలబడి, నేనొక కవిని. నేనెలాంటి కవినో ఈ కావ్యం చదివాక మీకే అర్థమవుతుంది. తమరు రసజ్ఞులని విని ఈ కావ్యాన్ని తీసుకుని వచ్చాను. చదివి మీ అభిప్రాయం చెప్పగలరు అన్నాడు. నా నుంచి తమరేమి కోరడం లేదా అన్నాడు చంద్రశేఖరుడు. అప్పుడు శ్రీనాథుడు ఒక పద్యం చెప్పాడు. దాని భావం ఏమిటంటే, రైతు ఫలాపేక్షతో వృక్షాలు నాటుతాడు, రసజ్ఞుడు కళాహృదయంతో వృక్షాలు నాటుతాడు. ఒక్కోసారి పక్షుల వల్లనో జంతువుల వల్లనో మనుషుల వల్లనో కాకతాళీయంగా విత్తు భూమిలో పడి మొలకెత్తుతుంది. పుట్టుకకు కారణంతో నిమిత్తం లేకుండా ఫలవృక్షాలు ఫలాలనిస్తూనే ఉంటాయి. చంద్రశేఖరుడు శ్రీనాథుడి కావ్యం తీసుకుని, మీ కావ్యాన్ని ఈరోజే చదివి రేపే నా అభిప్రాయం చెప్పగలను అన్నాడు. శ్రీనాథుడు మర్నాడు చంద్రశేఖరుణ్ణి కలుసుకున్నాడు. ఆయన శ్రీనాథుడి కావ్యాన్ని వెనక్కిస్తూ, నిన్నటి మీ పద్యం విని ఈ కావ్యం ఎంతో గొప్పది అనుకున్నాను. చదివి చాలా నిరుత్సాహపడ్డాను. మీరు నాపై ఎన్నో ఆశలు పెట్టుకుని వచ్చినట్లున్నారు. మిమ్మల్ని నిరుత్సాహపరచడం నాకిష్టం లేదు. తమకు 100 బంగారు కాసులు ఇస్తాను. నాకు నచ్చే కావ్యాన్ని వ్రాయండి అన్నాడు. శ్రీనాథుడు ఆయన వద్ద బంగారు కాసులు తీసుకోలేదు. గిరుక్కున వెనక్కు తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. మర్నాడు రంగధాముడు చెప్పగా శ్రీనాథుడు నీలమోహనుడనే మరొక రసజ్ఞుడి వద్దకు వెళ్ళాడు. అక్కడ కూడా ఆయనకిలాంటి అనుభవమే ఎదురైంది. అలా 4-5 చోట్ల జరిగాక శ్రీనాథుడు విసిగిపోయి, ఇక్కడ కవులకి ఆదరణ ఉన్నట్లు లేదు అని రంగధాముడి వద్ద అన్నాడు. అయ్యా, తమరు వైభవంగా జీవించాలని మీ బావమరిది సంకల్పం. అందుకని ధనికులైన రసజ్ఞుల పేర్లు చెప్పాను. నిజానికి ఈ ఊళ్ళో రసనాథునికి మించిన రసజ్ఞుడు లేడంటారు. ఆయన నుంచి కాసులు సత్కారాలు లభించవని ఎవ్వరూ ఆయన వద్దకు వెళ్లరు. తమరు ఆయన్ను కలుసుకోండి అని రంగధాముడు ఆయనకు చెప్పాడు. శ్రీనాథుడు రసనాథుణ్ణి కలుసుకుని తన కావ్యాన్నిచ్చాడు. ఆయన ఒక్క రోజులో ఆ కావ్యాన్ని చదివి, మీ కావ్యం చదివితే అద్భుతమైన రసానుభూతి కలిగింది. కానీ మీ ఆలోచనల్లో చాలా లోపాలున్నాయి. కావ్యంలో చాలా చోట్ల సవరణలు అవసరం అని శ్రీనాథుడికి చెప్పాడు. లోపాలేమిటో చెప్పమని శ్రీనాథుడు ఆయన్ను అడిగాడు. ఆయన చెబుతుంటే శ్రీనాథుడు కొన్నింటి విషయంలో
అవి లోపాలెందుకు కావో వివరణ ఇచ్చాడు. కొన్ని లోపాలు అంగీకరించి సవరించుకుంటానని చెప్పాడు. అదయ్యాక, ఇది నా తొలి కావ్యం, చాలా గొప్పగా రాశానని ఇంతకాలం అనుకున్నాను. మీరు చెప్పాక లోపాలు తెలిసాయి. మీకు నా తర్వాతి కావ్యాలు చూపుతాను అన్నాడు శ్రీనాథుడు. మీకు నేను కానుకగా బంగారు కాసులివ్వలేను. మీ కవిత్వం చదివి ఆనందించగలను అంతే అన్నాడు రసనాథుడు. శ్రీనాథుడు ఆ విషయమే పట్టించుకోకుండా ఒకటొకటిగా తన కావ్యాలను రసనాథుడికి ఇచ్చాడు. వాటిలో ఒక కావ్యం రసనాథుడికి విపరీతంగా నచ్చింది. ఆ కావ్యాన్ని తీసుకెళ్లి ఆ దేశపు రాజుకు చూపించాడు. రాజు ఆ కావ్యం చదివి పరవశుడై శ్రీనాథుణ్ణి పిలిపించి కనకాభిషేకం చేయించి అంతులేని కానుకలిచ్చి సత్కరించాడు. ఈ వార్త చంద్రశేఖరుడు వగైరా రసజ్ఞులకు తెలిసింది. వారంతా శ్రీనాథుణ్ణి కలుసుకుని, మీరు మాక్కూడా ముందుగా ఈ కావ్యాన్నే చూపించి ఉంటే మేం మీకు అంతులేని కానుకలిచ్చి ఉండేవాళ్ళం. అలా చేయకుండా మీరు రసనాథుడికే ఈ కావ్యాన్ని చూపించారు. కారణం తెలుసుకోవచ్చా అన్నారు. శ్రీనాథుడు నవ్వి, మీరు సిసలైన రసజ్ఞులు కారు. మీకు పొగడ్తలు కావాలి. మిమ్మల్ని పొగిడిన వారినే మీరు ఆదరిస్తారు. మీ అభిరుచి తెలుసుకునేందుకే మీకు నా కావ్యాన్నిచ్చాను. అందులో మంచి చెడు ఉన్నాయి. మంచి ఎక్కువ, చెడు తక్కువ. మంచికి ఆనందించి చెడు ఏమిటో వివరించి చెప్పగల అభిరుచి ఉన్నవాడే అసలైన రసజ్ఞుడు. ఈ నగరంలో అసలు సిసలు రసజ్ఞులు రసనాథుడు. కాబట్టే ఆయనకు నా కావ్యం వినిపించి అన్ని విధాలా, అంటే నా మంచి చెడ్డలు తెలుసుకోవడంలోనూ ఘన సత్కారం పొందడంలోనూ కూడా ప్రయోజనం పొందాను. ఏ కవి అయినా ఇతరులను పొగిడి తన కవిత్వానికి గుర్తింపు పొందాలనుకోడు. ఎందరో రసజ్ఞులున్నారని ఇక్కడికి వచ్చినందుకు రసనాథుడు, మహారాజు వంటి ఇద్దరు రసజ్ఞులను చూడగలిగాను. అందుకు సంతోషంగా తిరిగి వెడుతున్నాను అన్నాడు. ఇదండి బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన రసజ్ఞులు అనే కథ. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్ యూ.